హరే కృష్ణ. ఈరోజు మళ్ళీ భక్తులందరి యొక్క సౌభాగ్యం శ్రీమాన్ గౌరాంగ దర్శన్ ప్రభు మళ్ళీ మనకి జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ జన్మాష్టమి మనం ఏ చేతనతో చేసుకోవాలి, వాట్ షుడ్ బి అవర్ కాన్షియస్నెస్ అనే ఒక చక్కటి శీర్షిక పైన ఈరోజు భక్తులందరినీ ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. గౌరాంగ దర్శన్ ప్రభు యొక్క ఇంట్రడక్షన్ నేను లాస్ట్ వీకే మీ అందరికి చేశాను. మీ భక్తులందరూ కూడా ఎంతో శ్రద్ధగా, ఎంతో జాగ్రత్తగా ప్రభుజీ చెప్పే విషయాలన్నీ కూడా వింటూ అందరూ నోట్ డౌన్ చేసుకొని కేవలం వినటమే కాకుండా చక్కగా మనన చేసుకుంటూ శ్రీకృష్ణ జన్మాష్టమి రేపు మనం చేసుకునేటప్పుడు ప్రభుజీ చెప్పిన విషయాలన్నిటినీ కూడా మనసులో పెట్టుకోండి అని ఒక ప్రార్థన మీ అందరికీ చేస్తూ, ఏదన్నా ప్రశ్నలుంటే చక్కటి క్లాస్‌కి సంబంధించిన ప్రశ్నలుంటే ప్రభుజీ సమయాన్ని మనం గౌరవిస్తూ కేవలం ప్రశ్నలు మాత్రమే అడగడానికి ఎంతమంది వీలైతే అంత మంచి మీకుండే డౌట్స్‌ని క్లారిఫై చేసుకోండి. ప్రభుజీ సమయం ఇచ్చారు కాబట్టి క్లాస్ అయిపోయాక. హరే కృష్ణ. ప్రభు, ఓవర్ టు యూ ప్రభు. Hari Hari. Thank you so much, Pranavanand Prabhu, for your loving invitation. నన్ను ఎంతో ప్రేమతో అభిమానంతో మీ అందరి మధ్యలోకి ఆహ్వానించినందుకు ప్రణవానంద్ ప్రభుకి నా ధన్యవాదాలు. మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. ప్రారంభిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామిని. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. రేపు మనం శ్రీకృష్ణ జన్మాష్టమి మహామహోత్సవాన్ని ఎంతో వేడుకగా జరుపుకోబోతున్నాం. ఈరోజు ఆ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకని
ఎలా జరుపుకోవాలి, ఏ చేతనతో, ఏ భావనతో జరుపుకోవాలి అన్న విషయం గురించి కాసేపు చర్చించుకుందాం. శ్రీకృష్ణ భగవానుడు ఎలా అవతరించాడంటే దాని యొక్క నేపథ్యం చాలా వింతగా ఉంటుంది, చాలా అరుదుగా ఉంటుంది. వామనుడు ఎలా అవతరించాడు? అదితి కశ్యపులకి. అదితి వామనుణ్ణి ప్రార్థించగా అదితి ఎన్నో రోజులు పయోవ్రతం అనేటటువంటి ఒక వ్రతం చేసిన తర్వాత అప్పుడు భగవంతుడు వామన రూపంలో అవతరించాడు. రాముడు ఎలా అవతరించాడు? శ్రీరాముడు చక్కగా దశరథ మహారాజు ఈ పుత్రకామేష్టి యజ్ఞం చేస్తే అప్పుడు రాముడు అవతరించాడు. తన తమ్ముళ్లతో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అవతరించారు. అలాగే వేరే అవతారాలు కూడా వారి యొక్క స్టోరీస్ వారికి ఉన్నాయి. కానీ కృష్ణుడు ఇప్పుడు ఎలా అవతరించాడు? ఏ నేపథ్యంలో అవతరించాడు? తన తల్లిదండ్రులు కష్టాలు పడుతున్నప్పుడు అవతరించాడు. ఎక్కడ అవతరించాడు? కృష్ణుడు ఒక జైల్లో, ఒక కారాగృహంలో ఆయన ఆవిర్భావం జరిగింది. అది శ్రీకృష్ణ భగవంతుడి యొక్క ప్రత్యేకత. అంటే భక్తులు కష్టాలు పడుతున్నప్పుడు ఆ భక్తుల యొక్క కష్టాలు తీర్చడం కోసం భగవంతుడు స్వయంగా వారి ముందుకు వస్తాడు. కానీ దేవకీ వసుదేవుల తనయుడిగా జన్మించి కృష్ణుడు వెంటనే వారి కష్టాలు తీర్చాడా? తీర్చలేదే. పుట్టగానే వెళ్ళిపోయాడు, మథురా నగరాన్ని విడిచిపెట్టి గోకులానికి వెళ్ళిపోయాడు. వసుదేవుడికి తండ్రికే చెప్పాడు, నన్ను ఇప్పుడు నువ్వు గోకులానికి తీసుకువెళ్ళు. గోకుల మహావనంలో నంద మహారాజు యొక్క భవనంలో యశోదామాత పక్కన నన్ను పడుకోబెట్టి నువ్వు యశోదామాత యొక్క బిడ్డైనటువంటి ఆ చిన్న బాలికని తీసుకొచ్చి కంసుడికి అప్పచెప్పు అని అన్నాడు. భగవంతుడు ఎప్పుడు ఏం చేస్తాడు, ఎప్పుడు ఎటువంటి ఆదేశాలు మనకిస్తాడో మనం ఊహించలేమండి. ఇప్పుడు మనం శ్రీకృష్ణ జన్మ రహస్యం చూస్తే, ఆ జన్మ వృత్తాంతం చూస్తే, దేవకీ వసుదేవులు అప్పుడే పెళ్లి చేసుకుని ఆవిడ కాళ్ల పారాణి కూడా ఆరకుండా దేవకి వసుదేవుడితో తన భర్తతో రథం మీద తన మెట్టినింటికి వెళ్తుంది. ఆ రథాన్ని ఎవరు తోలుతున్నారు? స్వయంగా దేవకీ మాత యొక్క ఒక అన్న అయినటువంటి కంసుడే ఆ రథానికి సారథ్యం వహిస్తున్నాడు. అలా కంసుడు ఈ దేవకీ వసుదేవుల్ని తీసుకెళ్తున్నప్పుడు ఒక ఆకాశవాణి వచ్చింది. ఆకాశవాణి ఎవరు చెప్పారు? దేవతలు కొంతమంది కలిసి చెప్పారనమాట ఆకాశవాణి. ఏమిటి ఆకాశవాణి? ఓ మూర్ఖుడా, కంసుడా, నువ్వు ఎంతో ప్రేమతో, ఎంతో అభిమానంతో ఈ స్త్రీని నీ రథం మీద ఎక్కించుకుని తీసుకువెళ్తున్నావు. కానీ నీకు తెలియని విషయం ఏమిటంటే ఈ స్త్రీ యొక్క, నీ చెల్లెలు దేవకి యొక్క 8వ సంతానం వల్లే నువ్వు మరణిస్తావు అని ఆకాశవాణి చెప్పిందనమాట. అప్పుడు కంసుడికి ఏమనిపించిందంటే, ఈ దేవకి సంతానం వల్ల నేను మరణిస్తానా? అసలు దేవకిని ఇప్పుడే సంహరిస్తే సంతానం వచ్చే అవకాశమే లేదు, నాకు మరణం వచ్చే అవకాశమే లేదు అని మూర్ఖత్వంతో, తెలివి తక్కువతనంతో, ఈ ఎంతో క్రూరత్వంతో కంసుడు తన ఖడ్గాన్ని తీసి వెంటనే దేవకి యొక్క తల నరకడానికి ఉద్యుక్తుడయ్యాడు, చంపబోయాడు. వసుదేవుడికి కేవలం ఒక క్షణం మాత్రమే ఉంది. అంత గొప్ప బలాఢ్యుడు, అంత మహాబలవంతుడైనటువంటి ఈ కంసుడికి ఒక చిన్న ఒక సాధారణ కాదు, ఒక అమాయకురాలైనటువంటి ఎంతో సుకుమారమైనటువంటి ఒక స్త్రీని చంపడం ఎంతసేపు చెప్పండి. అంతేకాకుండా ఆవిడ దేవకీ మాత ఏమి ధనుర్బాణాలు ధరించి యుద్ధం ఎప్పుడైనా రావచ్చని సన్నద్ధంగా లేదు. లీస్ట్ ఎక్స్పెక్టెడ్ మూమెంట్ అంటారు. కొంచెమైనా ఊహించలేదు, కల్లోనైనా ఊహించలేదు. నా అన్నే నా మీద కత్తి కట్టి నన్ను చంపడానికి వస్తాడు అని కల్లో కూడా ఊహించలేదు ఆవిడ. ఇలా వస్తాయి కష్టాలు మన జీవితంలో. కల్లో కూడా ఊహించలేదు. వెంటనే ఈ కంసుడు కత్తి తీసి ఆవిడ్ని తల పట్టుకుని, జడ పట్టుకుని అలా లాగి ఇక తల నరకడానికి ఉద్యుక్తుడయ్యాడు.
అప్పుడు వసుదేవుడికి ఉన్నది కేవలం కాస్త క్షణకాలం మాత్రమే. వెంటనే వసుదేవుడు కంసుడు చేయబట్టుకుని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎందుకంటే పోట్లాడడం కుదరదు, యుద్ధం చేయడం కుదరదు. కంసుడితో ఎవరు యుద్ధం చేస్తారు చెప్పండి? కంసుడు ఎంతో మూర్ఖుడు, ఎంతో బలాఢ్యుడు. కాబట్టి కంసుడికి నేను కత్తితో బదులు చెప్పలేను, మాటతో బదులు చెప్పడానికి ప్రయత్నిస్తాను అనుకున్నాడు మన ఈ వసుదేవుడికి ఏమనిపించిందంటే, నేను సామధాన భేద ఉపాయాలతో నేను ఈ వసుదేవుణ్ణి ఈ కంసుణ్ణి కాస్త ఓదార్చడానికి ప్రయత్నిస్తాను, దండోపాయం నా వల్ల కాదు అని ఆయనకు అనిపించింది అనమాట. ఇప్పుడు మన ఈ వసుదేవుడు కంసుడితో మాట్లాడడం ప్రారంభించాడు. చెప్పాడు, ఆవిడ ఒక స్త్రీ, నీకన్నా చిన్నది చెల్లెలు, పైగా ఈరోజు తన పెళ్లి రోజు. అంతేకాకుండా నువ్వు అందరి మధ్యలో ఉన్నావు. నువ్వు ఇప్పుడు కంసుడు ఒక రూమ్లో కాదు ఈ దేవకిని సంహరించడానికి ప్రయత్నించేది, ఒక రూమ్లో కాదు. అంత మంది మార్బలంతో ఎంతో సైనికులు, పరిచారికలు, ఏనుగులు, గుర్రాలు, రథాలు, ఒక పెద్ద ఊరేగింపులాగా వెళ్తున్నారు దేవకి మాత ఇంటి నుంచి వసుదేవుడి ఇంటి వరకు. అలా అంతమంది మధ్యలో కూడా ఈ చెల్లెల్ని సంహరించడానికి ఈ కంసుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తనకున్నటువంటి ప్రేమంతా ద్వేషంగా మారిపోయింది ఒక్క క్షణంలో ప్రేమని ద్వేషంగా మార్చేసుకుంటారండి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు. ఇక వసుదేవుడు ఈ కంసుడిని ఓదార్చడానికి ప్రయత్నించాడు, ఎన్నో విధాలుగా నచ్చజెప్పాడు, ఏమీ కుదరలేదు. ఫిలాసఫీ చెప్పాడు, కంసుడా నువ్వు గొప్ప యోధుడివి, ఇలా ఆలోచిస్తే ఎలా? నువ్వు మరణాన్ని తప్పించుకునేటటువంటి శక్తి ఎవరికీ లేదు. జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టిన ప్రతివాడు చావక తప్పదు, చచ్చిన ప్రతివాడు మళ్ళీ పుట్టక తప్పదు, వాడికి మోక్షం వస్తే తప్ప. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకో. ఇప్పుడు దేవకి యొక్క 8వ సంతానం నిన్ను చంపకపోతే నువ్వేమైనా శాశ్వతంగా బ్రతుకుతావా? లేదే. ఎవరో ఒకళ్ళు వచ్చి చంపుతారు. ఎవరు చంపకపోయినా కూడా నువ్వు శాశ్వతంగా ఈ దేహంలో ఉండలేవు కదా. నువ్వు ఎవరు నేను చంపలేదు, కానీ రోగం వచ్చో ముసలితనం వచ్చో ఏదో ఒక రోజు ఈ దేహాన్ని విడిచిపెట్టవలసిందే. కాబట్టి శరీరం శాశ్వతం కాదు, ఆత్మే శాశ్వతం. ఆ ఆత్మకి చావు లేదు, శరీరం ఏదో ఒక రోజు చనిపోవలసిందే అన్న విషయాన్ని ఎన్నో విధాలుగా అర్థమయ్యే విధంగా చెప్పాడు వసుదేవుడు. కానీ కంసుడు దాన్నంతా తీసుకోలేదు. ఆ వివరణ అంతా నాకు అక్కర్లేదు, నాకు కావాల్సింది ఏమిటంటే దేవకి ప్రాణాలు. దేవకి 8వ సంతానం నన్ను చంపబోతుంది ఆకాశవాణి ప్రకారం, నేను వెంటనే దేవకిని చంపాలి అని అనుకున్నాడు. అప్పుడు వసుదేవుడికి ఏమనిపించిందంటే, ఇప్పుడు ఈ సమయంలో దేవకిని రక్షించడం మాత్రమే నా యొక్క బాధ్యత. దానికోసం ఏం చేయాలి నేను? ఇప్పుడు మన కంసుడితో చెప్పాడు, కంస, దేవకి యొక్క 8వ సంతానం కదా నిన్ను చంపేది, దేవకి కాదు కదా. కాబట్టి నువ్వు దేవకిని చంపడంలో ఎటువంటి లాజిక్ లేదు. నువ్వు ఎవరిని చంపాలంటే దేవకి యొక్క బిడ్డల్ని చంపాలి. దేవకి పుట్టబోయే ప్రతి బిడ్డని తీసుకొచ్చి నీకు అప్పచెప్తాను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, కానీ దేవకిని మాత్రం చంపొద్దన్నాడు. ఈ విధంగా మనం కష్టాలని, తర్వాత ఒడిదుడుకుల్ని అధిగమించడానికి ప్రయత్నించాలి. అంటే ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, నా కర్మ అనుకుని నా తలరాత ఇలా ఉంది, ఇదంతా బ్రహ్మరాసిన తలరాత అని చెప్పి మనం ఏమి చేయకుండా ఊరుకోకూడదండి. సాయశక్తులా మనం ఆ కష్టం నుంచి బయటపడడానికి ప్రయత్నించాలి, మనం మానవ ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు వసుదేవుడు కంసుడిని చూశాడు, దేవకి మాతని ఇలా చంపబోతున్నాడు కంసుడు. అప్పుడు వసుదేవుడు చూసి, నేనేమిటి ఇలాంటి స్త్రీని పెళ్లి చేసుకున్నాను నేను, ఇదేం కుటుంబం, అన్నే చెల్లెల్ని చంపేస్తున్నాడు, ఇటువంటి కుటుంబానికి నేను అల్లున్నయ్యానా అంటే వెంటనే రథం దిగి పారిపోలేదు మన వసుదేవుడు. అంటే ఆ క్షణంలో అనిపించవచ్చు, ఇప్పుడు దేవకి కంసుడు వాళ్ళిద్దరూ కలిసి పెరిగారు, వాళ్ళిద్దరికీ ఎక్కువగా సంబంధం ఉంది. వసుదేవుడు కొత్తగా వచ్చాడనమాట. దేవకికి వసుదేవుడికి ఉన్నటువంటి సంబంధం ఈ జన్మలో అప్పుడే ప్రారంభమైంది.
కానీ కంసుడికి దేవకికి ఆ అన్న చెల్లెల సంబంధం పుట్టినప్పటి నుంచి ఉంది. దేవకి పుట్టినప్పటి నుంచి కంసుడు అన్న వాళ్ళిద్దరూ ఎంతో చక్కగా ఒకరి పట్ల ఒకరి ప్రేమ ఉండేది. కానీ ఆ ప్రేమంతా ద్వేషంగా మారింది. ఇప్పుడు ఎవరికి ఎక్కువ కన్సర్న్ ఉండాలి దేవకి మీద? కానీ వసుదేవుడు ఏమనుకున్నాడంటే, నేను తాళి కట్టినటువంటి భార్య దేవకి, కాబట్టి ఆవిడిని సంరక్షించేటటువంటి బాధ్యత నాకుంది. అన్న సంహరిస్తున్నాడు, నేను భర్తగా సంరక్షించాలి. ఇప్పుడే ప్రారంభమైంది మన సంబంధం, ఈ బాంధవ్యం. ఎందుకులే, నేను ఇంకో కొత్త పెళ్లి చేసుకుంటాను. నేను ఈ పెళ్లి ఎలాగో పోయింది, భార్య చనిపోయిపోతుంది, నేను చనిపోయింది, ఇప్పుడు మా తండ్రి గారికి చెప్పాలి, ఇంకో కోడల్ని ఎత్తుక్కోమని చెప్పి వెంటనే రథం దిగి పారిపోలేదు కంసుడు, అదే వసుదేవుడు తన సాయశక్తుల దేవకిని రక్షించడానికి ప్రయత్నించాడు. అంటే కొన్నిసార్లు మనం కష్టాలు ఎదుర్కొంటూ ఉంటాం. కొన్నిసార్లు ఏంటి, చాలాసార్లు జీవితంలో కష్టాలు ఎదుర్కొంటూ ఉంటాం. కష్టాలు వచ్చాయి కదా అని చెప్పి కృంగిపోకూడదు. ఆ కష్టాలను ఎదుర్కోవడానికి, అధిగమించడానికి మన మానవ ప్రయత్నం మనం చేయాలి. మీరు చేసిన మానవ ప్రయత్నం సఫలం కాలేదనుకోండి, వచ్చిన కష్టం మీ శక్తి ద్వారా అది సాల్వ్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు అనుభవించండి. అప్పుడు కర్మ అనుకోండి, అప్పుడు తలరాత అనుకోండి, ఏమనుకోవాలనుకోండి అప్పుడు. కానీ కనీసం మీ వంతు మానవ ప్రయత్నం మాత్రం మీరు చేయాల్సిందే. అదే వసుదేవుడు చేశాడు. ఎలాగో తన మానవ ప్రయత్నం చేసి తల్లి ప్రాణాలని రక్షించాడు, బిడ్డ ప్రాణాలని రక్షించలేకపోయాడు. సరే, ఏదో కొంతైనా జరిగింది కదా తన వల్ల. ఇప్పుడు కంసుడు వసుదేవుడిని నమ్మాడు. వసుదేవుడు ఎంత గొప్పవాడు! వసుదేవుడు మాట ఇస్తే దానికి తిరుగులేదు. కంసుడు కూడా నమ్ముతాడు. అందుకే భక్తుల్ని ఏమంటారంటే, ధీరా ధీర జనప్రయో ప్రియకరో నిర్మత్సరో పూజితో అంటారు. భక్తులు సత్యవంతులు, వారెప్పుడు అబద్ధం చెప్పరు. ఒకవేళ అబద్ధం చెప్పవలసి వచ్చినా కూడా వారు ఎంతో ఆలోచిస్తారనమాట. ఇప్పుడు వసుదేవుడు ఎప్పుడు అబద్ధం చెప్పినటువంటి ట్రాక్ రికార్డ్ లేదు వసుదేవుడికి. అందుకే మన ఈ కంసుడు వసుదేవుడిని నమ్మాడు. ఇప్పుడు నేను కథ మొత్తం చెప్పట్లేదు. మనం ఏ చైతన్యంలో జన్మాష్టమి జరుపుకోవాలి అన్న విషయం మీద మనం చర్చించుకోబోతున్నాం. మనం ఇప్పుడు ఈ జన్మాష్టమిని మనం ఎలా జరుపుకోవాలి అంటే, ఈ కృష్ణుడు అవతరించక ముందు జరిగినటువంటి సంఘటనల్ని ఒక్కసారి మనం అవగాహన చేసుకోవాలి. ఇప్పుడు దేవకీమాత ఇన్ని కష్టాలను ఎదుర్కొంది. పుట్టిన ప్రతి బిడ్డని కంసుడు చంపబోతున్నాడు. పుట్టాడు, మొదటి బిడ్డ పుట్టగానే వసుదేవుడు తీసుకువెళ్ళి ఆ బిడ్డని కాస్త ఈ కంసుడి చేతుల్లో పెట్టాడు. అప్పుడు కంసుడు ఆ బిడ్డని, సరే తీసుకెళ్ళు, 8వ బిడ్డని తీసుకురా, ఫస్ట్ బిడ్డ నాకు అక్కర్లేదు అన్నాడు. కానీ తర్వాత మనసు మారిపోయింది. అప్పుడు వెంటనే వచ్చి చంపేశాడు మొదటి బిడ్డని, 2వ బిడ్డని చంపాడు, 3వ బిడ్డని చంపాడు. అలా 6 కొడుకుల్ని కంసుడు చంపేశాడు. ఈ 6 కొడుకులు చనిపోయిన తర్వాత 7వసారి మన దేవకీమాత గర్భం ధరించినప్పుడు బలరాముడు ఆవిడ గర్భంలోకి ప్రవేశించాడు. మనం బలరామ జయంతి జరుపుకున్నాం రీసెంట్గా. బలరాముడు ఆవిడ గర్భంలోకి ప్రవేశించాడు. అప్పుడు భగవంతుడు ఏమన్నాడు, యోగమాయను పిలిచి, దుర్గాదేవిని పిలిచి, అమ్మ, దేవకి కడుపులో ఉన్నటువంటి ఈ బలరాముణ్ణి నువ్వు రోహిణీమాత కడుపులోకి ట్రాన్స్ఫర్ చెయ్యాలి. ఎందుకంటే బలరాముడు ఈ రోహిణి నందనుడు, శాశ్వతంగా ఆయన యొక్క తల్లి రోహిణీమాత. కాబట్టి నువ్వు బలరాముణ్ణి వెంటనే రోహిణీమాత యొక్క గర్భంలోకి ట్రాన్స్ఫర్ చేయి. అంతేకాదు, బలరాముడు గనక దేవకి 7వ సంతానంగా పుడితే ఏం జరుగుతుందో తెలుసా? కంసుడు వస్తాడు, బలరాముడిని కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలోనే కంసుడు కాస్త చనిపోతాడు. కానీ ఆకాశవాణి చెప్పినప్పుడు అబద్ధమైపోతుంది. వల్లభాచార్యులు శ్రీ సుబోధిని అనేటటువంటి తన భాష్యంలో ఇలా అంటారు, బలరాముడే గనక కంసుడిని చంపేస్తే కృష్ణుడికి అవకాశం ఎలా వస్తుంది? అందుకే బలరాముడిని దేవకి గర్భంలో నుంచి జన్మించనివ్వలేదు కృష్ణుడు. ఏం చేశాడంటే దుర్గాదేవిని పంపించి వెంటనే బలరాముడిని అక్కడికి ట్రాన్స్ఫర్ చేసేసి అని చెప్పాడు అనమాట. అప్పుడు అందరూ ఏమనుకున్నారు, దేవకి మాతకి 7వసారి గర్భస్రావం జరిగింది, అంటే 7వ సంతానం జరగకుండా గర్భస్రావం జరిగింది అనుకున్నారు. అప్పుడు 8వ సంతానంగా కృష్ణుడు ఆవిర్భవించాడు. ఇప్పుడు కృష్ణుడు
ఆవిర్భవించక ముందు, కృష్ణుడు పుట్టక ముందు ఏం జరిగింది? 6 బిడ్డలు పుట్టి చనిపోయారు. ఇక 7వ బిడ్డగా ఆది గురువు అయినటువంటి బలరాముడు వచ్చాడు. అంతే, కేవలం ఆవిడ గర్భంలోకి వచ్చాడు. ఈ 6 బిడ్డల్ని 6 అనర్థాలతో పోల్చారు కొంతమంది ఆచార్యులు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అణిగిపోయినప్పుడే, మనకి గురువు యొక్క దీవెనలు అందినప్పుడే కృష్ణుడు మన జీవితాల్లో ఉదయిస్తాడు. అర్థమైందా? ఇప్పుడు కృష్ణుడు ఉదయించక ముందు, కృష్ణుడు పుట్టక ముందు బలరాముడు వచ్చాడు. అంతకుముందు మన ఈ 6 సంతానం వచ్చారు. వాళ్ళు అందరూ చనిపోయారు. అంటే అనర్థాలు చనిపోవాలి, గురువు ఆవిర్భవించాలి. ఇంతకీ బలరాముడు దేవకి గర్భంలోకి ప్రవేశించవలసినటువంటి అవసరం ఏమిటి? డైరెక్ట్గా రోహిణి గర్భంలోకి ప్రవేశించవచ్చు కదా. దానికి ఇంకో కారణం ఉంది. బలరాముడు ఎవరు? ఆదిశేషుడు. ఆదిశేషుడు అంటే ఎవరు? భగవంతుడి యొక్క బెడ్. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క బెడ్ ఆదిశేషుడు కదా. ముందు బలరాముడు దేవకి గర్భంలోకి ప్రవేశించి అక్కడ బెడ్ ఏర్పాటు చేస్తే అప్పుడు కృష్ణుడు అక్కడ పౌలిస్తాడనమాట. అది లాజిక్. అందుకే బలరాముడు ముందుగా దేవకి గర్భంలోకి ప్రవేశించి అక్కడ నుంచి రోహిణి గర్భంలోకి వెళ్ళిపోయాడు. ఇలా ఎన్నెన్నో విధాలుగా మనం ఈ కృష్ణ ఆవిర్భావ కథని చక్కగా మనం చర్చించుకోవచ్చు. ఆచార్యులు మనకి ఎలా అయితే మనకి నేర్పించారో దాని ప్రకారం మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఆచార్యులు ఇటువంటి భాష్యాలు ఇస్తూ ఉంటారు ఎల్లప్పుడూ. అంటే ఒక కథని కథగా నేర్చుకుంటే, కథని కథగా వింటే మనకి పెద్దగా అర్థం కాదు. కథలో ఈ డీటెయిల్స్ ఉన్నాయి, ఈ మలుపులు ఉన్నాయి ఈ స్టోరీలో అని అంతవరకే తెలుసుకుంటాం మనం. కానీ ఈ కథ మనకి ఏం నేర్పుతుంది అన్న విషయాన్ని తెలుసుకోవాలి అంటే మనం ఆచార్యుల యొక్క టీకాని చదవాలి. ఆచార్యులు వారి యొక్క భాష్యం రాస్తూ ఉంటారు. అప్పుడు మనకి దాని యొక్క అంతరార్థం తెలుస్తుంది, పరమార్థం ఏమిటో తెలుసుకోగలుగుతాం. 6 అనర్థాలు పోయినప్పుడు గురువు మనకి దీవెనలు అందిస్తే అప్పుడు కృష్ణుడు మన జీవితంలో ఉదయిస్తాడు పూర్తిగా. ఇప్పుడు కృష్ణుడు పుట్టాడు కదా అని చెప్పి అది ఆయన పుట్టుక అని అనకూడదు. ఇప్పుడు ప్రతిరోజు తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు, అవునా? సూర్యుడు ప్రతిరోజు తూర్పును ఉదయిస్తున్నాడు. తర్వాత ఈ పడమర అస్తమిస్తాడు. ఇప్పుడు సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తున్నాడు కదా అని చెప్పి దాన్ని సూర్యుడి యొక్క జననం అనుకుంటాం మనం. సూర్యుడు ఎప్పుడే పుట్టాడా? ఈ రోజు సూర్యుడు 6 గంటలకు పుట్టాడు అలా అంటాం మనం. సాయంత్రం 6:30కి సూర్యాస్తమయం అయిందనుకోండి, సన్సెట్ అయిందనుకోండి, చనిపోయాడు, సముద్రంలోకి వెళ్ళిపోతున్నాడు సూర్యుడు. ఇప్పుడు సముద్రం ఎదురుగా నిలబడ్డారు అనుకోండి, అక్కడ సూర్యుడు ఎలా అస్తమిస్తున్నాడు, సముద్రంలోకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. లేదా కొండల ముందు నిలబడ్డారు అనుకోండి, అలా కొండల కిందకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. అంటే మన సూర్యుడు సముద్రంలో మునిగిపోవట్లేదు, కొండల మధ్యలో కూరుకుపోవట్లేదు, మనకు అలా కనిపిస్తుంది. ఆయన అస్తమయం అలా కనిపిస్తుంది మనకి. అదేవిధంగా కృష్ణుడు దేవకి వసుదేవుల యొక్క సంతానంగా జన్మించినప్పుడు అది జన్మ అనుకోకూడదు. మనం జన్మాష్టమి జరుపుకోవచ్చు, కానీ భగవంతుడి యొక్క జన్మ మన జన్మ లాంటిది కాదు. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఆయన జన్మ, ఆయన యొక్క కర్మ దివ్యం. ఆయన జన్మ మన జన్మ లాంటిది కాదు. ఆయన జనన మరణ చక్రాల్లో ఇరుక్కునేటటువంటి వ్యక్తి కాదు. అందరి వ్యక్తుల్ని జనన మరణ చక్రాల నుంచి బయటపడేసే వ్యక్తి ఆయన. కాబట్టి ఆయనకి జన్మ ఇది చెప్పండి. అసలు ఆత్మకే జన్మ లేదు, మనకే జన్మ లేదు. జన్మాన్ని మనం ఎందుకంటాం? మనం పుట్టినరోజు ఎందుకు జరుపుకుంటాం? ఈ శరీరంలోకి ప్రవేశించిన రోజుని మనం జన్మదినంగా జరుపుకుంటాం. కానీ మనకి జన్మ లేదు. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే అని కృష్ణుడు ఆత్మ యొక్క తత్వాన్ని భగవద్గీత 2వ అధ్యాయంలో మనకి చక్కగా చెప్పాడు. ఇప్పుడు ఆత్మకే జన్మ లేకపోతే పరమాత్మకి జన్మ ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మకి చావు లేకపోతే పరమాత్మకు చావు ఎక్కడ ఉంటుంది? కాబట్టి కృష్ణుడు జన్మించాడు అంటే అది కేవలం తన యొక్క ఆధ్యాత్మిక జగత్తు నుంచి, ఆ వైకుంఠం నుంచి, ఆ గోలోకం నుంచి ఈ భూమి మీదకి వచ్చినట్టు అంతే. ఆయన పైనుంచి కిందకి వచ్చినటువంటి దినాన్ని మనం జన్మాష్టమిగా జరుపుకుంటాం అంతే. కానీ ఆయనకి జన్మ లేదు, ఆయనకి మరణం లేదు, పుట్టుక లేదు, చావు లేదు. ఆయన శాశ్వతుడు, అజుడు. మనం కూడా శాశ్వతులమే. మనం ఎలా శాశ్వతం? అలా అనిపించవచ్చు మీకు.
ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడితో పాటే సూర్యుడి కిరణాలు కూడా ఉంటాయి కదా. సూర్య కిరణాలు సూర్యుడి నుంచే వచ్చాయి, కానీ సూర్యుడు ఎప్పటి నుంచి ఉన్నాడో అప్పటి నుంచి కిరణాలు కూడా ఉంటాయి. ఎలా అయితే భగవంతుడు శాశ్వతుడు, ఆయనకు బిడ్డలము, ఆయన యొక్క శక్తులమైనటువంటి మనం కూడా శాశ్వతులమే. మనం కిరణాలతో సమానం, ఆయన సూర్యుడితో సమానం. సూర్యుడు సూర్యకిరణాలు కలిసే ఉంటాయి ఎప్పుడు. అంటే చూస్తే ఒక రకంగా చూస్తే సూర్యకిరణాలు సూర్యుడి నుంచి ఉద్భవించాయి. ఎప్పుడు ఉద్భవించాయి? సూర్యుడు ఒక 10 సంవత్సరాలు కిరణాలు లేకుండా ఉన్నాడు, 11వ సంవత్సరంలో కిరణాలు వచ్చాయి. అలా కుదురుతుందా? అలా కాదు కదా. అంటే సూర్యుడు ఎప్పటి నుంచి ఉన్నాడు, కిరణాలు కూడా అప్పటి నుంచి ఉన్నాయి, కానీ కిరణాలు సూర్యుడి నుంచే వస్తున్నాయి. అర్థమైందా? అదేవిధంగా మనం భగవంతుడి నుంచి వచ్చాం, మనం భగవదంశలమే. మమ ఈ వాంశో జీవలోకే జీవభూత సనాతన అని కృష్ణుడు భగవద్గీతలో అంటాడు. మనం భగవంతుడి నుంచి వచ్చాం, కానీ ఎప్పుడు వచ్చాం తెలీదు. ఆయన ఎలా శాశ్వతుడు, మనం కూడా శాశ్వతులమే. మనకి జన్మ లేనప్పుడు ఆయనకి జన్మ ఏముంటుంది చెప్పండి. మనం జన్మాష్టమి జరుపుకుంటున్నాం. ఎందుకు జరుపుకుంటాం? ఎందుకంటే ఆయన ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ ముహూర్తాన్ని మనం ఉత్సవంగా జరుపుకుంటున్నాం. అది జన్మాష్టమి. కానీ ఆయనకి జన్మ లేదు. ఆయన జన్మ దివ్యం, ఆయన కర్మ దివ్యం. ఆయనకి కర్మ లేదు. కర్మ అంటే మనం అనుభవించేటటువంటి కర్మ కాదు. కర్మ అంటే యాక్టివిటీస్, లీలలు. ఆయన కర్మలు, ఆయన లీలలు, ఆయన చేసేటటువంటి లీలలు. కర్మ అంటే బేసికలీ పని, పని, యాక్టివిటీ. ఆయన చేసేవన్నీ లీలలు. ఆ లీలలు, ఆయన యొక్క అవతరణ, ఆయన యొక్క ఆవిర్భావం అంతా దివ్యం. దివ్యమైనటువంటి ఆయన యొక్క జన్మల్ని, కర్మల్ని అర్థం చేసుకోగలిగితే మనం జనన మరణ చక్రాల నుంచి బయటపడతాము. మనకి ఎటువంటి చావు పుట్టుకలు ఉండవు. ఈ ఈ భౌతిక జగత్తు నుంచి మనం విముక్తులమైపోయి ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశించగలుగుతాం. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతరణ యొక్క ఆ రహస్యాన్ని, దాని యొక్క దివ్యత్వాన్ని మనం తెలుసుకుంటే, అవగాహన చేసుకుంటే అప్పుడు ఆయన్ని చేరుకోగలుగుతాం. ఇప్పుడు కృష్ణుడు ఇలా అవతరించక ముందు మనం బలరాముడి యొక్క అవతరణ చూసాం. అంటే గురువు ముందుగా మన జీవితాల్లోకి ప్రవేశిస్తాడు. ఆ గురువు ద్వారా మనం కృష్ణుణ్ణి చేరుకోగలుగుతాం. గురువు లేనిది కృష్ణుడిని చేరుకోవడం కష్టం. అదేవిధంగా కృష్ణుడి అనుగ్రహం లేనిది సరైనటువంటి ఆధ్యాత్మిక గురువు యొక్క సంపర్కంలోకి రావడం కూడా కష్టం. మనకి కృష్ణుడి దయ వల్ల గురువు లభిస్తాడు, గురువు దయ వల్ల కృష్ణుడు లభిస్తాడు. ఇది మనకి శాస్త్రాలు చెప్పేటటువంటి గొప్ప విషయం. ఇప్పుడు జన్మాష్టమి ఎలా జరుపుకోవాలి? వసుదేవుడు జన్మాష్టమి ఎలా జరుపుకున్నాడు? కృష్ణుడి యొక్క అవతరణని వసుదేవుడు ఎలా జరుపుకున్నాడు? వసుదేవుడికి ఇక అవకాశమే లేదండి. కారాగృహంలో ఉన్నాడు, సంకెళ్లతో ఉన్నాడు. చుట్టుపక్కల చాలా మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారనమాట. కంసుడు నియమించినటువంటి గొప్ప గొప్ప రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి సైనికులు ఉన్నారు చుట్టుపక్కల. అప్పుడు కృష్ణుడు దిగించాడు తన బిడ్డగా 4 చేతులతో మొదటగా. అప్పుడు మన వసుదేవుడికి ఏమనిపించిందంటే, ఈ కృష్ణుడి యొక్క జననాన్ని నేను ఎంతో వేడుకగా జరుపుకోవాలి అని ఏమనుకున్నాడు. తన మనసులో కొన్ని వేల కొలది, లక్షల కొలది, కోట్ల కొలది ఆవుల్ని బ్రాహ్మణులకి దానంగా సమర్పించాడు. మీకు నిజంగా అంటే స్వయంగా భగవంతుడికి సేవ చేసే అవకాశం లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మీరు మనసులో సేవ చేయాలి, మానసిక సేవ చేయాలి. శరీరంతో మనం సేవ చేయలేకపోయినప్పుడు కాలి నడకన నడిచి మీరు ఏ బృందావనానికో, మాయాపూర్కో, లేదంటే తిరుపతికో, శ్రీరంగానికో వెళ్ళలేనప్పుడు మనసులోనే తెలుసుకోండి భగవంతుడిని. కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉన్నా కూడా ఆ మనసులో తెలుసుకుంటే చాలులే అంటే కుదరదు. ఇప్పుడు వసుదేవుడు అవకాశం లేక మనసులో దానం చేశాడు, కానీ అవకాశం ఉంటే నిజంగానే దానం చేసేవాడు, నిజంగానే చక్కగా వేడుకగా జరుపుకునేవాడు. నందమహారాజుకి అవకాశం ఉంది. నందమహారాజు చక్కగా నందోత్సవాన్ని జరుపుకున్నాడు ఆ తర్వాత రోజు. కానీ ఆ అర్ధరాత్రి వసుదేవుడు జరుపుకున్నాడు కృష్ణుడికి ఆవిర్భావాన్ని. ఎలా? మనసులోనే జరుపుకున్నాడు. అందుకే కులశేఖర ఆళ్వార్ వారు ఏమంటారంటే, నాథే ధాతరి భోగి భోగ శయనే నారాయణే మాధవే
దేవే దేవకి నందనే సురవరే చక్రాయుధే సాంగిని లీలాశేష జగత్ ప్రపంచ జఠరే విశ్వేశ్వరే శ్రీధరే గోవిందే కురు చిత్తవృత్తిమచలాం అన్యైస్తు కిం వర్తనైః నాథే ధాతరి భోగి భోగశయనే నారాయణే మాధవే. ఆ నాథుడు అలా ఈ శేషతల్పం మీద అలా పడుకుని ఉంటాడు. భోగి భోగశయనే శేషతల్పం మీద చక్కగా పవళించి ఉంటాడు. నారాయణే మాధవే ఆయన నారాయణుడు, ఆయన మాధవుడు. దేవే దేవకి నందనే సురవరే చక్రాయుధే సాంగిని ఆయన దేవాది దేవుడు, దేవకీ నందనుడు, చక్రాయుధాన్ని ధరిస్తాడు. లీలాశేష జగత్ ప్రపంచ జఠరే ఈ అశేషమైనటువంటి లీలల్ని ఎంతో చక్కగా జరుపుతూ ఉంటాడు ఆయన. జగత్ ప్రపంచ జఠరే ఆయన యొక్క జఠరంలో ఈ జగత్ ప్రపంచం మొత్తం ఉందండి. కానీ జగత్తు మొత్తాన్ని ఆయన గర్భంలోనే పెట్టుకున్నటువంటి ఆ భగవంతుడు దేవకి మాత గర్భంలో నుంచి ఆవిర్భవించాడు. అర్థమైందా? అంటే ఆవిడ జగన్మాత. జగన్నాథుడికే మాత దేవకి మాత. జగత్తు మొత్తం ఆయన గర్భంలో ఉంది. ఆయన ఎవరి గర్భంలో ఉన్నాడు? దేవకి గర్భంలో ఉన్నాడు అనమాట. ఆయన దేవకి గర్భంలో ఉన్నప్పుడు అందరూ దేవతలందరూ వచ్చి ఆవిడికి చక్కగా నమస్కరించారు, ఎన్నెన్నో ప్రార్థనలు అర్పించారు. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం అని చెప్పి ఎంతో చక్కగా ప్రార్థిస్తూ ఉన్నారనమాట. అంటే దేవాది దేవుడు భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన జగన్నాథుడు ఆయన జగత్ ప్రపంచాన్ని మొత్తం ఆయన జఠరంలో పెట్టుకుని ఈ దేవకి జఠరం నుంచి బయటకు వచ్చాడు అనమాట. అది తరువాత అలా కృష్ణుడు పుట్టినప్పుడు వసుదేవుడు ఆ కృష్ణుడి యొక్క పుట్టుకని జన్మదిన వేడుకల్ని ఎలా జరుపుకున్నాడంటే మనసులో జరుపుకున్నాడు. మనకి నిజంగా జన్మాష్టమి జరుపుకునే అవకాశం లేనప్పుడు మనం ఎలా జరుపుకోవాలి? మనసులో జరుపుకోవాలి. ఒకసారి చాలా సంవత్సరాల క్రితం అండి, ఇస్కాన్ చౌపాటి ముంబైలో ఒక పెద్ద వైరస్ ఏదో ఉంది. ముంబై నగరం మొత్తంలో ఏదో ఒక వైరస్ ఉందన్నమాట. అప్పుడు జన్మాష్టమి జరుపుకోలేకపోయాం. భక్తులందరూ గుడికి రాలేకపోయారు. గుడి మూసేయవలసి వచ్చిందనమాట. గుడి తలుపులు మూసారు, మెయిన్ గేట్స్ మూసేశారు. ఎవరికి లోపలికి ఎంట్రీ లేదు. ఎందుకంటే వైరస్ అక్కడ ఏదో ఉంది పూర్తిగా. ఎవరి ఇళ్లలో వాళ్ళు జన్మాష్టమి చేసుకోవాలి. ఇక జన్మాష్టమి అంటే టెంపుల్లో ఉన్నటువంటి భక్తులే అలా దగ్గరికి వచ్చి వాళ్ళు ఏదో కాస్త చిన్నగా వేడుక జరుపుకున్నారు. కోవిడ్లో కూడా మనం జరుపుకున్నాం, అవునా? కోవిడ్లో ఏం జరుపుకున్నాం మనం? జన్మాష్టమి కానీ రాధాష్టమి కానీ అంత మన యొక్క ఆశ్రమాల్లో మన యొక్క ఇళ్లలో మాస్కులు వేసుకుని జరుపుకున్నాం. మన గుర్తుందా మీకు? 2020-21 అలా. అంటే కొన్నిసార్లు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఒడిదుడుకుల వల్ల, కలియుగం సృష్టించేటటువంటి కష్టాల వల్ల, పరిస్థితుల వల్ల మనం జన్మాష్టమిని చక్కగా జరుపుకోలేకపోతాం, వేడుకగా జరుపుకోలేకపోతాం. వందల మంది, వేల మంది భక్తులందరూ కలిసి వచ్చి కృష్ణుడి యొక్క జన్మాష్టమి వేడుకని సరిగ్గా జరుపుకోలేకపోతారు పరిస్థితుల ప్రభావం వల్ల. కానీ మనసులో మనకి భగవంతుడి మీద భక్తి ఉంటే ప్రతి క్షణం జన్మాష్టమి జరుపుకోవచ్చు. ప్రతి క్షణం కృష్ణుడు ఆవిర్భవిస్తాడు. ఇప్పుడు వసుదేవుడే కృష్ణుడి యొక్క తండ్రి తన యొక్క బిడ్డ యొక్క జన్మదినాన్ని జరుపుకోలేకపోయాడు, మనసులో జరుపుకున్నాడు. చూడండి, మనందరం భక్తులం కలిసి ఎంతో వేడుకగా జరుపుకుంటున్నాం. కానీ అసలు కృష్ణుడి యొక్క పుట్టుకని వసుదేవుడు జరుపుకోలేకపోయాడు, దేవకి మాత జరుపుకోలేకపోయింది అనమాట. ఆ అవకాశం మనకి ఇచ్చారు, అవకాశం వాళ్ళకి లేదు. వాళ్ళు కారాగృహంలో ఉన్నారు, చేతులు పూర్తిగా సంఖ్యలతో ఉన్నాయి. మధ్యరాత్రి బయట వర్షం ఉంటాయి కదా, మన ప్రైవసీ లేదండి. వాళ్ళు ఏం చేస్తున్నారో అంతా గమనిస్తూ ఉన్నారు. ఈ సైనికులు కనిపెట్టుకునే ఉన్నారు. కంసుడు చెప్పాడు వారి యొక్క గమనికలను అందరినీ, కదలికల్ని నువ్వు చక్కగా గమనించాలి అని చెప్పి తన రాక్షస సైనికులకి చెప్పాడు కంసుడు. కానీ వసుదేవుడు మాత్రం మనసులో జన్మాష్టమి జరుపుకున్నాడు. నాథేన పురుషోత్తమే త్రిజగతాం
పురుషోత్తమే త్రిజగతాం. ఆ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు, పూర్ణ పురుషోత్తమ భగవానుడు కృష్ణుడు నాథేన త్రిజగతాం, ముల్లోకాలకి, మూడు జగత్తులకి ఆయన నాథుడు. సేవ్యే స్వస్య పదస్య దాతరిపరే నారాయణీ తిష్టతి మనస చేతస. ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడికి ఏమిటంటే నిజంగా భగవంతుడికి సేవ చేసుకునే అవకాశం లేకపోయింది. అప్పుడు ఏం చేశాడంటే మనసులోనే సేవ చేసుకుంటున్నాడు. మనసులోనే పత్రం పుష్పం ఫలం తోయం అర్పిస్తూ ఉన్నాడు. చేతస సేవ్యే, మన మనసులో, మన చేతనలో మనం గనక భగవంతుడికి సేవ చేస్తే స్వస్య పదస్య దాతరిపరే, భగవంతుడు మనకి తన యొక్క పదాన్ని, అంటే తన యొక్క లోకాన్ని అనుగ్రహిస్తాడు. అర్థమైందా? అంటే మనం చేసినటువంటి సేవ మనసులో చేసినా కూడా దానికి ప్రతిస్పందిస్తూ ఆయన తన యొక్క వైకుంఠాన్నో గోలోకాన్నో మనకిస్తాడనమాట. ఎవరైనా అడగొచ్చు, అది నిజంగా సేవ చేయలేదు, మనసులో ఊహించుకున్నాడు, ఇమాజిన్ చేసుకున్నాడు, అదంతా మనసులో చేసినటువంటి సేవ, దానికి నువ్వు నిజంగా వైకుంఠం ఎలా ఇస్తావు? నువ్వు కూడా వైకుంఠం మనసులో ఇవ్వు. లేదు లేదు, మనసులో సేవ చేశాడు, కానీ నేను నిజంగా వైకుంఠాన్ని ఇస్తాను అన్నాడు. ప్రతిష్టానపురంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడికి చక్కగా భగవంతుడికి సేవ చేయాలని ఎంతో కోరిక ఉంది, బలీయమైనటువంటి కోరిక ఉంది. కానీ సేవ చేయలేకపోయాడు, ఎందుకంటే డబ్బులు లేవు, ఎంతో పేదరికంతో ఉన్నాడు. అప్పుడు ఒకసారి భాగవత కథ వినడానికి వెళ్ళాడు ఒక గుడి దగ్గరికి. అక్కడ ఈ భాగవత ప్రవచనం చెప్పేటటువంటి ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఆయన మీకు స్వయంగా ఎన్నెన్నో నగలతో, వజ్రాలతో, వైఢూర్యాలతో, పంచభక్ష పరవాణాలతో భగవంతుడికి సేవ చేసేటటువంటి అవకాశం మీకు లేనప్పుడు మీరు అవన్నీ మనసులోనే ఆయనకి అర్పించవచ్చు అన్న మాటను చెప్పాడు. ఎవరు? ఈ ప్రవచనకర్త. ఆ విషయాన్ని విని ఈ భక్తుడు ఏం చేశాడంటే వచ్చి చక్కగా ఒక దగ్గర కూర్చుని, ఆసనం వేసుకుని కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. ఇక పూజ ప్రారంభించాడు. మనసులోనే గంగా, యమున, గోదావరి, నర్మదా, సింధు, కావేరి, ఈ గొప్ప గొప్ప పుణ్య అన్నింటి దగ్గరికి వెళ్ళి మనసులో బంగారు బిందెల్లో నీళ్లు తీసుకొచ్చాడు. గోదావరి తీరానికి వెళ్తాడు, బంగారు బిందెలో గోదావరి నీళ్లు తీసుకొస్తాడు. కృష్ణానది దగ్గరికి వెళ్తాడు, అక్కడ బంగారు బిందెలో కృష్ణానది నీళ్లు తీసుకొచ్చాడు. గంగానది దగ్గరికి వెళ్ళాడు, యమునకి వెళ్ళాడు, బంగారు బిందెల్లో నీళ్లు తీసుకొచ్చాడు. స్వయంగా వెళ్తున్నాడు అక్కడికి. ఈ బంగారు బిందుల్లో ఉన్నటువంటి ఈ గొప్ప గొప్ప పుణ్య జలాలన్నింటితో కృష్ణుడి యొక్క విగ్రహాన్ని ఆయన అభిషేకించాడు. తర్వాత పాలతో అభిషేకించాడు, పెరుగుతో అభిషేకించాడు, తేనెతో అభిషేకించాడు, పంచదార నీళ్లతో అభిషేకించాడు, తర్వాత పంచగవ్యంతో అభిషేకించాడు. ఆ తర్వాత ఆయన భగవంతుడికి చక్కగా స్నానం చేపించి తన ఒంటిని శుభ్రమైనటువంటి ఒక వస్త్రంతో తుడిచి, తర్వాత ఆయనకి చక్కగా వస్త్రాలతో అలంకరించాడు, ఆభరణాలతో అలంకరించాడు, ఆయనకి పంచభక్ష పరమాణాలు వండి పెట్టాడు. ఇలా ప్రతి నిత్యం ఆయన సేవ చేస్తూనే ఉన్నాడు, కళ్ళు మూసుకుని మనసులో సేవ చేస్తున్నాడు. నిజంగా కాదు కళ్ళు మూసుకుని మనసులో సేవ చేస్తున్నాడు. అప్పుడు ఒకరోజు ఆయనకి పరమాన్నం వండి పెట్టాలి అని చెప్పి ఒక చిన్న కోరిక కలిగింది. కళ్ళు మూసుకున్నాడు, పంచదార తీసుకున్నాడు, తర్వాత రైస్ అన్నం తీసుకున్నాడు, తర్వాత నెయ్యి, పాలు ఇవన్నీ తీసుకుని చక్కగా పరమాన్నం వండాడు. ఎంతో చక్కగా రుచికరంగా ఉంది పరమాన్నం. ఈ పరమాన్నాన్ని నేను మన కృష్ణుడికి నివేదించాలి అనుకుని, ఈ పరమాన్నం చల్లారిందా, చాలా వేడిగా ఉందా అని అలా అంటుకుని చూశాడనమాట. అంటుకోగానే చెయ్యి కాలిపోయింది ఆయనకి. చెయ్యి మనసులో కాలేదు, పరమాన్నం మనసులో వండాడు. ఆ పరమాన్నాన్ని, వేడి పరమాన్నాన్ని చేత్తో మనసులో అంటుకున్నాడు, కానీ నిజంగా చెయ్యి కాలిపోయింది అనమాట. అప్పుడు ఆయన మెడిటేషన్ బ్రేక్ అయిపోయింది. ఆయన ధ్యానం నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి చూస్తే చెయ్యి పూర్తిగా మండిపోయింది అనమాట. ఇలా అంటున్నాడు. ఇదంతా తెలుసుకుని వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి నవ్వాడు, చిరుమందహాసం చేశాడు. అప్పుడు లక్ష్మీదేవి అంది, నేను ఏమైనా కామెడీ చేశానా, ఎందుకు నవ్వుతున్నావు అంది. అప్పుడు మన విష్ణుమూర్తి ఏమన్నాడంటే, లేదు ఇక్కడ ఎవరు హాస్యాస్పదంగా ఇక్కడ ఎవరు ప్రవర్తించలేదు, కాకపోతే నాకు ఒక భక్తుడు సేవ చేసేటటువంటి సేవని తలుచుకుని నేను నవ్వుతున్నాను, ఆటోమేటిక్గా నాకు నవ్వు వచ్చింది. అంటే ఎవరా భక్తుడు అంటే
మన విష్ణుమూర్తి ఏం చేశారంటే విష్ణు పార్షదుల్ని పిలిచాడు, విష్ణు దూతలను పిలిచాడు. ఆ వైకుంఠ విమానాన్ని తీసుకుని మీరు వెంటనే ప్రతిష్టానపురానికి వెళ్ళండి అన్నాడు. అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, ఎంతో శ్రద్ధతో భక్తితో నాకు ఎంతో వైభవంగా పూజ చేస్తూ ఉంటాడు ఆ బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుని మీరు నా దగ్గరికి తీసుకురావాలన్నారు. ఇంకొక మాట చెప్పాడు, అక్కడ ప్రతిష్టానపురంలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడు వైభవంగా నాకు పూజ చేస్తున్నాడు కదా అని చెప్పి మీరు ఆ వైభవం అంతా వెతక్కండి. ఆ పూజ సామాగ్రి అంతా మీకు కనిపించదు, విగ్రహం కూడా కనిపించదు, వస్త్రాలు కనిపించవు, ఆభరణాలు కనిపించవు, ఆ పంచభక్ష ప్రవణాలు కనిపించవు, నైవేద్యం కనిపించదు, ఏమీ కనిపించదు, కానీ పూజ చేస్తున్నాడు. అదంతా మనసులో జరిగింది. ఆ బ్రాహ్మణుడు ఒంటరిగా అక్కడ ఒక చిన్న గార్డెన్లో కూర్చుని ఉంటాడు, వచ్చి తీసుకొచ్చేయండి అని అన్నాడు. వాడు వెంటనే వైకుంఠ విమానం వచ్చింది. ఇదంతా మనసులో కాదండి, నిజంగా ఇదంతా ఊహ కాదు, ఆ బ్రాహ్మణుడి యొక్క ఊహ కాదు, ఇదంతా నిజంగా జరిగింది. అప్పుడు ఆ వైకుంఠ విమానం ప్రతిష్టానపురానికి వచ్చింది. ఈ విష్ణు పార్షదులు ఉన్నారు చూడండి, మన విష్ణు దూతలు, వాళ్ళు వైకుంఠ విమానం దిగి పిలిచారు, బ్రాహ్మణ రా. ఎక్కడికి? వైకుంఠానికి. వైకుంఠానిక? శ్రీ మహావిష్ణువు నిన్ను పిలుస్తున్నాడు, నీ యొక్క పూజకి ఎంతో మురిసిపోతున్నాడు ఆయన, నవ్వుతున్నాడు. లక్ష్మీదేవి కూడా ఆశ్చర్యపోతుంది నీ పూజ చూసి, కాబట్టి నువ్వు రావాలి మా దగ్గరికి అన్నాడు. అంటే ఇక ఈ బ్రాహ్మణుడు ఏదో ఏం జరుగుతుందని తెలియకుండా ఆ వైకుంఠ విమానంలోకి ఆయన ప్రవేశించాడు. ఆ తర్వాత వైకుంఠ విమానం కాస్త వైకుంఠం దగ్గరికి వెళ్ళింది. అప్పుడు విష్ణువు, నారాయణుడు లక్ష్మీదేవికి అక్కడ ఉన్నటువంటి విష్ణు పార్షదులందరికీ ఈ బ్రాహ్మణుని పరిచయం చేసి, ఈయన నా మహాభక్తుడు, నాకు ఎన్నెన్నో గొప్ప గొప్ప బహుమానాలను ఇచ్చాడు మనసులో, ఇప్పుడు నిజంగా నన్ను సేవించుకునే భాగ్యాన్ని కల్పించడం కోసం ఆయన్ని నేను వైకుంఠానికి రప్పించుకున్నాను అని అన్నాడు. అప్పుడు ఆయన అక్కడే ఉన్నాడు. ఈ విధంగా మనకి నిజంగా భగవంతుడికి సేవ చేసే అవకాశం లభించకపోతే మనం మనసులో చేయొచ్చు. నాథేన పురుషోత్తమే త్రిజగతాం ఏకాధిపేచ్చేతస సేవ్యే స్వస్య పదస్య దాతరి పరే నారాయణే తిష్టతి. మన చేతనలో, మన మనసులో భగవంతుడికి సేవ చేసినా కూడా మనకి ఆయన తన లోకాన్నే అనుగ్రహిస్తాడు, వైకుంఠానికి తీసుకువెళ్తాడు. అలా అని మీకు నిజంగా భగవంతుడికి సేవ చేసే అవకాశం, సామర్థ్యం, శక్తి, సంపద ఉన్నా కూడా నేను మనసులో చేస్తాను అని అనుకోకూడదు. 16 రౌండ్లు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించే శక్తి, సమయం మన దగ్గర ఉన్నా కూడా నేను మనసులో చేసేసాను వాళ్ళు 16 రౌండ్లు అయిపోయినాయి. జూమ్లోకి రావాల్సిన అవసరం లేదు, నిజంగా జపమాల పట్టుకుని చేయవలసినటువంటి అవసరం చెప్పండి, మనసులో ఉంటే సరిపోతుంది కదా అని అనకూడదు. ఎప్పుడైతే మనకి సేవా భాగ్యం దొరుకుతుందో అప్పుడు మనం సేవ చెయ్యాల్సిందే. కానీ ఆ భాగ్యం లేనప్పుడు, ఆ అవకాశం లేనప్పుడు మనం మనసులో అనుకున్నా కూడా భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. ఆయన భావగ్రాహి. కొంతమంది ఉంటారు తమ గొప్ప చెప్పుకోవడం కోసం భగవంతుడికి సేవ చేస్తూ ఉంటారు. దుర్యోధనుడు ఉన్నాడు. ఒకసారి కృష్ణుడు హస్తినాపురానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ దుర్యోధనుడు ఏమన్నాడంటే, కృష్ణ, నీ విడిది నేను దుశ్శాసనుడి యొక్క భవనంలో ఏర్పాటు చేశాను. దుశ్శాసన భవనం దుర్యోధన భవనం కన్నా గొప్పది. నా భవనం కన్నా ఎంతో వైభవంగా ఉంటుంది దుశ్శాసన భవనం. అక్కడ నీకు విడిది ఏర్పాటు చేశాను, అది నీ అకామిడేషన్, అక్కడ నువ్వు ఉండొచ్చు. అంతేకాదు, నువ్వు నా ఇంట్లో నువ్వు భోజనం చేసుకోవాలి, భోజనం తినాలి. అక్కడ చూపించాడు. కొన్ని వందల కొద్దీ ఆహార పదార్థాలని వండించాడనమాట మన దుర్యోధనుడు. ఇంతకీ దుర్యోధనుడి యొక్క మనసులో ఉన్నటువంటి భావన ఏమిటి? ఏదో విధంగా కృష్ణుణ్ణి మెప్పించి ఆయన్ని నా వైపు తిప్పుకుని ఆయన యొక్క సహకారం, సపోర్టు పాండవులకు లేకుండా చెయ్యాలి అన్నటువంటి ఉద్దేశంతో దుర్యోధనుడు ఇంత గొప్ప ఆతిథ్యాన్ని కృష్ణుడికి ఇచ్చాడు, కానీ భక్తితో కాదు, ప్రేమతో కాదు, అభిమానంతో కాదు. వెంటనే కృష్ణుడు దుర్యోధనుడి యొక్క ఈ ఆతిథ్యాన్ని తిరస్కరించాడు. నాకు నీ ఫుడ్ అక్కర్లేదు, నీ అకామిడేషన్ కూడా అక్కర్లేదు. దుశ్శాసనుడి భవనంలో నేను ఉండదలుచుకోలేదు, నువ్వు పెట్టే భోజనం నేను తినదలుచుకోలేదు. ఎందుకు? భక్తులు ద్వేషులు మీరంతా. భక్త ద్వేషుల్ని నేనెలా ఆదరిస్తాను చెప్పండి? నా భక్తులైనటువంటి పాండవుల్ని మీరు నిరాదరించారు, వెళ్ళగొట్టారు, మోసం చేశారు, అవమానించారు, వారి యొక్క సంపద మొత్తాన్ని లాగేసుకున్నారు, వారి భార్యని ఇలా నలుగురిలో అవమానించారు.
మీ ఆతిథ్యం తీసుకోవాలని నాకెలా ఉంటుంది చెప్పండి. మీరు ఆతిథ్యం ఇచ్చినా కూడా, ఎంతో ఘన సత్కారం చేసినా కూడా ఆ సత్కారాల్ని తీసుకునేటటువంటి మనస్తత్వం నాకు లేదు. నేను విదురుడి యొక్క భవనంలో ఉంటాను. ఆ భవనం చిన్నది కావచ్చు, నాకు నాకు నేల మీద చాపేసి కూర్చోబెట్టచ్చు, పర్వాలేదు. అరటిపండు తొక్కలు తినిపించవచ్చు, తొక్కలు తింటాను కానీ నీ ఇంట్లో మాత్రం పరమాన్నం తినను నేను. అరటిపండు తొక్కే నాకు ఎంత రుచిగా ఉంటుంది, ఎందుకంటే ప్రేమ ఉంది కదా అక్కడ. భగవంతుడు భగవంతుడికి మనం ఇవ్వవలసింది మన యొక్క ప్రేమ, మన యొక్క భక్తి. ఆ, బంగారం ఇచ్చినా ఇవ్వచ్చు, వజ్రాలు వైఢూర్యాలు కూడా సమర్పించవచ్చు, పట్టు వస్త్రాల్ని సమర్పించవచ్చు. అవన్నీ భక్తితో సమర్పించాలి. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. మన యొక్క భక్తికి ఆయన ప్రతిస్పందిస్తాడు కానీ మన యొక్క వైభవానికి కాదు. అలా అని మనకి స్థోమత ఉంటే, స్థాయి ఉంటే, అవకాశం ఉంటే, సమయం ఉంటే, శక్తి ఉంటే మనం మనసులో చేస్తే సరిపోతుంది కదా అనుకోకూడదు. ఈ విధంగా మనం సరైనటువంటి మనస్తత్వంతో చేయగలిగినంత సేవ భగవంతుడికి చేయాలి. చేయగలిగినంత జపం చేయాలి, చేయగలిగినంత నామస్మరణ, రూపస్మరణ చేస్తూ ఉండాలి. అప్పుడు మనం ప్రతి క్షణం భగవంతుడి యొక్క ఆవిర్భావం మన హృదయంలో జరుగుతుంది అన్నమాట. కృష్ణుడి యొక్క జననం అంటే కేవలం ఆ కంసుడి యొక్క కారాగృహంలో దేవకి వసుదేవులకి సంతానంగా పుట్టడమే కాదు. కృష్ణుడు ప్రతి నిత్యం ఆవిర్భవిస్తూనే ఉంటాడు. మనం జపం చేస్తే, ఎంతో శ్రద్ధతో భక్తితో జపం చేస్తే అప్పుడు మన నాలుక మీద జన్మాష్టమి జరుగుతున్నట్టు. ఎంతో శ్రద్ధగా భాగవతాన్ని వింటూ ఉంటే అప్పుడు మన చెవుల్లో జన్మాష్టమి జరుగుతుంది. ఎంతో భక్తితో ప్రేమతో ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని మనం కళ్ళతో తిలకిస్తే, దర్శనం చేసుకుంటే అప్పుడు మన కళ్ళల్లో జన్మాష్టమి జరుగుతున్నట్టు. ఆయన పాదపద్మాలకి అర్పించినటువంటి తులసీ దళాలని మనం ప్రేమతో భక్తితో అలా వాసన చూస్తే మన ముక్కులో జన్మాష్టమి జరుగుతున్నట్టు. ఈ చేతులతో భగవంతుడిని సేవిస్తే మనం చేతులతో జన్మాష్టమి జరుపుకున్నట్టు. ఈ కాళ్లతో మనం కృష్ణుడి యొక్క మందిరానికి నడిచి వెళ్తే కాళ్లతో మనం జన్మాష్టమి జరుపుకుంటున్నట్టు. జన్మాష్టమిని మన యొక్క వసుదేవుడు మనసులో జరుపుకున్నాడు, కానీ మనం మన ప్రతి ఇంద్రియాలని మనం వినియోగిస్తూ జన్మాష్టమి జరుపుకోవచ్చు. మనకి ఇంకా ఎక్కువ అవకాశం ఉంది. మన యొక్క చేతన బాగుంటే, మన యొక్క భావన బాగుంటే ఏ పరిస్థితుల్లోనైనా మనం జన్మాష్టమి జరుపుకోవచ్చు. ప్రభుపాదుల వారు జన్మాష్టమి ఎలా జరుపుకున్నారో మీకు తెలుసా? ఒకసారి ప్రభుపాదుల వారు ఈ జలదూత అనేటటువంటి ఒక గొప్ప షిప్లో, ఓడలో ఆయన ప్రయాణిస్తున్నారనమాట. ఇది మొట్టమొదటిసారిగా అమెరికాకి వెళ్తున్నారు. ఆ దారిలో మార్గ మధ్యంలో, సముద్ర మధ్యంలో జన్మాష్టమి తిథి వచ్చింది. అప్పుడు ప్రభుపాదుల వారికి అక్కడ భక్తులు లేరు, బృందావనం వంటి గొప్ప ఆధ్యాత్మిక వాతావరణం లేదు. అప్పటి వరకు ప్రభుపాదుల వారు చక్కగా బృందావనంలో ఉన్నారు. బృందావనంలో ఉంటూ ఆ భక్తులందరినీ చూస్తున్నారు. ఆ భక్తులందరూ చక్కగా కృష్ణ కృష్ణ రాధే రాధే అంటూ చక్కగా భగవంతుడి యొక్క నామాల్ని జపిస్తూ, అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆలయాలు ఉంటాయి చూడండి, రాధా గోవింద మందిరం, రాధా శ్యామసుందర మందిరం, రాధా దామోదర మందిరం, ఇలా ఎన్నెన్నో గొప్ప గొప్ప ఆలయాలు ఉన్నాయి. ఆ ప్రతి ఆలయంలో వీళ్ళు చక్కగా దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. రాధే రాధే కృష్ణ కృష్ణ అని చెప్పి వాళ్ళు భగవంతుడి యొక్క నామాల్ని జపిస్తూ ఉన్నారు. అటువంటి గొప్ప వైబ్రెంట్ స్పిరిచువల్ అట్మాస్ఫియర్ నుంచి ప్రభుపాదుల వారు బయటికి వచ్చి అమెరికాకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే అమెరికాలో, పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తులకి కృష్ణుడు ఎవరో తెలియదు, బృందావనం ఏమిటో తెలియదు, కృష్ణ భక్తి అంటే ఏమిటో తెలియదు, అసలు ఇంద్రియ తృప్తి లేని జీవనమే కాదనుకుంటారు వాళ్ళు. అటువంటి వారికి కృష్ణుడిని ఇవ్వాలి, వారి జీవితాల్లో జన్మాష్టమి జరపాలి, వారు జన్మాష్టమి జరుపుకునే విధంగా వారిని నేను ప్రేరేపించాలి, వారికి ప్రేరణ ఇవ్వాలి, స్ఫూర్తి ఇవ్వాలి, ఇన్స్పైర్ చేయాలి అని మన ప్రభుపాదుల వారు ఎంతో గొప్ప త్యాగం చేశారు, ఎంతో గొప్ప తపస్సు చేశారు. బృందావనాన్ని విడిచిపెట్టి, మనసులో విడిచిపెట్టలేదు, ఫిజికల్గా ఆ బృందావనంలో ఆయన రాధా దామోదర మందిరంలో ఉండేవాళ్ళు. అక్కడ కూర్చొని భాగవతాన్ని భాష్యాన్ని రాసేవారు. కానీ ఆ బృందావన నుంచి అలా బయటికి వచ్చి
ఈ అమెరికాకి వెళ్తున్నారు. ఆ మార్గ మధ్యంలో జన్మాష్టమి వచ్చింది. అప్పటి వరకు జన్మాష్టమిని చక్కగా బృందావనంలో జరుపుకున్నటువంటి అనుభవం ఉన్నటువంటి ప్రభుపాదులు వారు ఇప్పుడు సముద్ర మధ్యంలో భక్తులు లేకుండా, వైష్ణవులు లేకుండా జన్మాష్టమి జరుపుకోవాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల్లో ప్రభుపాదుల వారు జన్మాష్టమి ఎలా జరుపుకున్నారు తెలుసా మీకు? కాస్త వంట చేసి, ఆ వంట తను చేసినటువంటి ఆ పదార్థాన్ని కృష్ణుడికి మనసులోనే ఆ ఫోటో ముందు కాస్త అలా నైవేద్యం పెట్టి, ఆ నైవేద్యాన్ని ఆ పడవలో ప్రయాణిస్తున్నటువంటి కొంతమంది ప్రయాణికులకి అలా వితరణ చేసి, వారిని కాస్త దగ్గరికి తీసుకువచ్చి చిన్న కీర్తన చేసి హరే కృష్ణ 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 అంటూ కీర్తన చేసి, వారికి కాస్త కృష్ణుడి గురించి 4 మాటలు చెప్పి అలా ఒక మినీ జన్మాష్టమి జరుపుకున్నారు. వసుదేవుడు మనసులో జరుపుకున్నాడు జన్మాష్టమి. ప్రభుపాదుల వారు పడవలో జరుపుకున్నారు జన్మాష్టమి. ప్రభుపాదుల వారు ఆ రోజు ఆ సముద్ర మధ్యంలో చేసుకున్నటువంటి జన్మాష్టమి వల్ల ఈ రోజు ప్రపంచంలో కొన్ని వేల మంది, కొన్ని కోట్ల మంది భక్తులు ఎన్నెన్నో దేశాల్లో జన్మాష్టమి జరుపుకుంటున్నారు. అది ఆ రోజు వసుదేవుడు మనసులో జరుపుకున్నటువంటి జన్మాష్టమి వల్ల ఈ రోజు కొన్ని కోట్ల మంది భక్తులు జన్మాష్టమి జరుపుకుంటున్నారు. జన్మాష్టమి జరుపుకోవడం అనేది కేవలం ఈ గొప్ప గొప్ప పండాలని సృష్టించి కొన్ని వేల కొలది మంది భక్తుల్ని గుమ్ముకుడేలా చేసి వాళ్ళ మధ్యలో జరుపుకోవడమే కాదు. కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వల్ల మనం అంత వేడుకగా జరుపుకోలేకపోవచ్చు. అవకాశం అంటే ఇలా జరుపుకోవాలి, ఇలాగే జరుపుకోవాలి, ఎంత గ్రాండ్గా చేస్తే అంత మంచిది. ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది భక్తులు దాంట్లో పాల్గొంటే అంత మంచిది. కానీ ఎవరు లేకపోయినా కూడా కొంతమంది జరుపుకున్నారు. వసుదేవుడు జరుపుకున్నాడు జన్మాష్టమి. ప్రభుపాదుల వారు జరుపుకున్నారు జన్మాష్టమి పడవ మధ్యలో. వారు చేసినటువంటి ఆ త్యాగం, వారు చేసినటువంటి ఆ తపస్సు ఈ రోజు మనం జన్మాష్టమిని ఎంతో వేడుకతో అందరి మధ్య జరుపుకునే విధంగా అవకాశాన్ని మనకు కల్పించింది అనమాట. అది భక్తుల యొక్క త్యాగం. మనం ఎంతో భక్తితో భగవంతుడి యొక్క నామాలను జపిస్తే ప్రతిరోజు జన్మాష్టమి జరుపుకోవచ్చు. ఆయన యొక్క నామాన్ని ఆస్వాదిస్తే, నామాని ప్రణయేన తే సుకృతినాం తన్వంతి తుండోత్సవం ధామాని ప్రథయంతి హంత జలద శ్యామాని నేత్రాంజనం సామాని శృతి సస్కులి మురళికా జాతాన్యలంకుర్వతే కామాని వృత చేతసామిహ విభో నాశామి నశోభతే నామాని ప్రణయేన తే సుకృతనాం తన్వంతి తుండోత్సవం. ఈ కృష్ణ జన్మాష్టమి మహామహోత్సవం మనకి తుండోత్సవం అవ్వచ్చు. తుండోత్సవం అంటే ఏంటో తెలుసా? నాలుక ఉత్సవం జరుపుతుంది. ఎందుకు? ఆ నాలుక మీద కృష్ణ నామం నాట్యం చేస్తుంది. కృష్ణనామం నాలుక మీద నాట్యం చేస్తున్నప్పుడు, అంటే మనం జపం చేస్తున్నప్పుడు, కీర్తన చేస్తున్నప్పుడు కృష్ణనామం మన నాలుక మీద నాట్యం చేస్తుంది. ఆ నాట్యమే జన్మాష్టమి. అంతేకాకుండా ధామాని ప్రథయంతి హంత జలద శ్యామాని నేత్రాంజనం. మనం కృష్ణుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఒక ఆలయంలో ఆయన యొక్క రూపాన్ని దర్శిస్తున్నప్పుడు అప్పుడు మన కళ్ళు జన్మాష్టమి జరుపుకుంటున్నాయి. ఆయన యొక్క అందమైనటువంటి రూపమే మన కంట్లకి కాటుక అన్నమాట. అందుకే నందనందాష్టకం ఏమంటుందంటే మనతో, సుచారు వక్త్రమండలం సుకర్ణరత్నకుండలం సుచర్చితాంగ చందనం నమామి నందనందనం సుదీర్ఘనేత్ర పంకజం శిఖీ శిఖండమూర్ధజం అనంగకోటి మోహనం నమామి నందనందనం. సుచారు వక్త్ర మండలం, కృష్ణుడి యొక్క వక్త్ర మండలం, ఆ ముఖం ఎంత అందంగా ఉంటుంది, చంద్రబింబంలా ఉంటుందన్నమాట. ఆ చంద్రబింబం లాంటి ఆ ముఖాన్ని చూడడమే జన్మాష్టమి, ఆస్వాదించడమే జన్మాష్టమి. సుకర్ణ రత్నకుండలం, ఆయన రత్నకుండలాల్ని ధరిస్తూ ఉంటాడు. సుచర్చితాంగ చందనం నమామి నందనందనం. సుచర్చితాంగ చందనం అంటే ఆయన యొక్క అంగం, అంటే ఆయన యొక్క శరీరం మొత్తం చందనంతో అలా అద్దబడి ఉంటుందన్నమాట.
సుదీర్ఘనేత్ర పంకజం శిఖీ శిఖండమూర్ధజం అనంగకోటి మోహనం నమామి నందనందనం. సుదీర్ఘనేత్ర పంకజం అంటే ఆయన కళ్ళు ఎంతో చాలా విశాలంగా ఉంటాయి, కళ్ళు కలువల్లా విశాలంగా ఉంటాయి. శిఖీ శిఖండమూర్ధజం అంటే ఆయన తల మీద ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోయేటటువంటి ఇంద్రధనుస్సు వంటి ఒక నెమలి పింఛాన్ని ధరిస్తాడు, మెరిసిపోతూ ఉంటుంది అనమాట. ఆయన నెమలి పింఛాన్ని ధరించి నీలిమేఘ ఛాయలో అలా నిలబడితే ఆయన పక్కనే శ్రీమతి రాధారాణి బంగారు కాంతితో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. ఆ శ్రీమతి రాధారాణి బంగారు కాంతితో వెలిగిపోతున్నటువంటి ఆ శ్రీమతి రాధారాణి ఎలా కనిపిస్తుందంటే ఒక మెరుపులా కనిపిస్తుంది. ఈయన మేఘంలా కనిపిస్తాడు. మేఘం ఉంది, మెరుపు ఉంది, వర్షం లేదు. ఏమిటా వర్షం? వారి యొక్క ప్రేమ వీక్షణాలే వర్షం. ఎంతో దయతో వారు మన పట్ల చూసేటటువంటి ఆ చూపులే వర్షం. ఇక్కడ ఇంద్రధనుస్సు కూడా ఉంది, మన నెమలి పింఛం. అంటే రాధాకృష్ణుల్ని మీరు అలా మందిరంలో చూస్తే, వారి దర్శనం చేసుకుంటే మనం మేఘాన్ని, మెరుపుని, ఇంద్రధనుస్సుని, వర్షాన్ని కలిపి చూసినట్టు అనమాట. మాన్సూన్ దర్శనం. అందుకే వర్షాకాలంలోనే జన్మాష్టమి, రాధాష్టమి వస్తాయి. మనం జన్మాష్టమి, రాధాష్టమి వర్షాకాలంలో జరుపుకుంటాం. వర్షం బయట కురుస్తుంది, కానీ మందిరంలో ఉంటూ మీరు భగవంతుడికి దర్శనం చేస్తున్నప్పుడు వర్షం లోపల కూడా కురుస్తుంది అనమాట. ఏమిటి లోపల కురిసే వర్షం? భగవంతుడి యొక్క ప్రేమ వీక్షణాలు. దయగల ఆ గొప్ప భగవంతుడు మన పట్ల కరుణతో చూసేటటువంటి ఆ చూపులు, ఆయన చిందించేటటువంటి చురు మందహాసాలే వర్షం. రాధాకృష్ణులు చక్కగా నవ్వుతూ ఉంటే అదే వర్షం అన్నమాట. సునాసికాగ్రమౌక్తికం స్వచ్ఛంద పంక్తికం నవాంబుదాంగ చిక్కనం నమామి నందనందనం కరేణ వేణురంజితం గతీకరీంద్ర గంజితం దుకూల పీత శోభనం నమామి నందనందనం. సునాసికాగ్రమౌక్తికం, ఆయన నవమౌక్తికం, నాసాగ్రే నవమౌక్తికం. ఆయన కొంచెం ముక్కు పుడక కూడా ధరిస్తాడనమాట, ఒక చిన్న ముత్యం ముక్కు పుడకల. సునాసికాగ్రమౌక్తికం స్వచ్ఛంద దంత పంక్తికం. ఆయన దంత పంక్తి అంటే ఆయన పలు వరుస ఎంతో చక్కగా ఉంటుంది. ఆయన చిరుమందహాసం చేస్తుంటే, అలా నవ్వుతూ ఉంటే ఆయన పలు వరుస చూసి చాలా మంది అలా ప్రేమలో పడిపోతూ ఉంటారు. నవాంబుదాంగ చిక్కనం నమామి నందనందనం. నవాంబుదాంగ చిక్కనం ఇలా మెరిసిపోతూ ఉంటుందన్నమాట. నలుపు మెరవదు, కానీ భగవంతుడి యొక్క నీలిమేఘలో ఉన్నటువంటి, నీలిమేఘ ఛాయలో ఉన్నటువంటి ఆ భగవంతుడి యొక్క మేను మెరిసిపోతూ ఉంటుంది. నవాంబుదాంగ చిక్కనం నమామి నందనందనం. అంతేకాకుండా కరేణ వేణుగంజితం గతీకరీంద్ర గంజితం దుకూల పీత శోభనం నమామి నందనందనం. కరేణ వేణు రంజితం, చక్కగా వేణు ఊదుతూ ఉంటాడు. ఆ వేణు, ఆయన యొక్క వేణుగానాన్ని ఎంతో మధురంగా కీర్తిస్తూ గోపికలు ఇంకో పాట పాడతారు. ఆ పాట పేరేంటో తెలుసా? వేణుగీత. వేణుగీతం అని భాగవతం దశమ స్కందంలో 21వ అధ్యాయం ఉంది. 21వ అధ్యాయం. ఆ వేణుగీతం అనేది కృష్ణుడి యొక్క వేణుగానం యొక్క వర్ణన. కరేణ వేణు రంజితం గతీకరీంద్ర గంజితం. ఆయన ఎలా నడుస్తాడంటే, గతీకరీంద్ర, ఒక ఏనుగుల రాజు ఎంత వైభవంగా, ఎంతో టీవీగా అలా నడుస్తాడు, అది ఆ విధంగా కృష్ణుడు కూడా నడుస్తాడు. దుకూల పీత శోభనం, ఆయన పెట్టు పీతాంబరం ధరిస్తాడు. త్రిభంగదేహ సుందరం నఖద్యుతి సుధాకరం అమూల్య రత్నభూషణం నమామి నందనందనం. సుదీర్ఘ అంగ సౌరభం ఉరో విరాజి కౌస్తుభం స్ఫురత్ శ్రీవత్సలాంఛనం నమామి నందనందనం. త్రిభంగదేహ సుందరం, ఎప్పుడు తిన్నగా నిలబడ్డు కృష్ణుడు. కృష్ణుడు తిన్నగా నిలబడ్డాడు, అప్పుడు తేడాగా నిలబడతాడు అనమాట. 3 చోట్ల ఆయన యొక్క శరీరం అలా బెండ్ అయి ఉంటుంది, అందుకే ఆయన త్రిభంగ దేహ సుందరం అంటారు. గతి, తర్వాత నఖద్యుతి సుధాకరం. నఖద్యుతి, నఖ అంటే ఆయన యొక్క గోళ్ళు, దాని నుంచి ద్యుతి వస్తుంది అనమాట. ఆయన గోళ్ల నుంచి వచ్చేటటువంటి ఆ కాంతి సుధాకరం అంటే చంద్రబింబంలా ఉంటుంది అనమాట.
చంద్రుడి నుంచి కాంతి ఎలా వస్తుందో అంతకన్నా గొప్ప కాంతి, అంతకన్నా ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి కాంతి ఆయన యొక్క ఈ చేతి గోళ్ళను చూస్తుంది అనమాట. అందుకే నఖద్యుతి సుధాకరం అన్నారు. అమూల్య రత్న భూషణం నమామి నందనందనం. అమూల్యమైనటువంటి రత్నాల్ని భూషణాలుగా ధరిస్తాడు ఆయన. సుగంధ అంగ సౌరభం ఉరో విరాజి కౌస్తుభం స్ఫురత్ శ్రీవత్సలాంఛనం నమామి నందనందనం. ఈ విధంగా ఆ నందనందనుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనం చూస్తూ ఉంటే, ఆస్వాదిస్తూ ఉంటే ప్రతి క్షణం భగవంతుడి యొక్క ఆవిర్భావాన్ని అనుభవించవచ్చు. మనం ప్రతినిత్యం భగవంతుడు ఆయన యొక్క నామరూపంలో మన నాలుక మీద అవతరిస్తున్నాడు. ప్రతినిత్యం ఆయన విగ్రహ రూపంలో మన కళ్ళ ముందు అవతరిస్తూ ఉన్నాడు. ప్రతినిత్యం ఆయన భాగవత రూపంలో, కృష్ణ కథ రూపంలో చెవుల్లో అవతరిస్తాడనమాట. మనం మన చెవుల్ని ఒక కప్పులాగా, బౌల్, ఒక గిన్నెలాగా చేసుకుని కృష్ణ కథ అనేటటువంటి అమృతాన్ని ఆ చెవుల్లో పోసుకుని అలా ఆస్వాదించాలి. ఈ చెవి డోర్ లాంటిది. డోర్ అంటే తెలుసు కదా, మన తలుపు. చెవి తలుపు అన్నమాట. గుండె ఇల్లు. ఇంట్లోకి ప్రవేశించాలంటే తలుపులో, ద్వారంలోంచి ప్రవేశించాలి కదా ముందు. కృష్ణుణ్ణి మనం మన హృదయాల్లోకి ఆహ్వానించాలంటే తలుపు తెరిచి ఉంచాలి. చెవులు అనేటటువంటి ఈ తలుపుని తెరిచి ఉంచితే అప్పుడు కృష్ణుడు మన యొక్క ఈ ద్వారంలోకి ప్రవేశించి హృదయంలో వచ్చి కూర్చుని తిష్టేసుకుని కూర్చుంటాడు అనమాట. ఇప్పుడు తలుపు తెరవడం అంటే ఏమిటి? చెవులు తెరవడం అంటే ఏమిటి? భాగవతాన్ని, శ్రీమద్ భాగవతాన్ని ఎవరైనా చక్కగా వర్ణిస్తూ ఉంటే, కృష్ణుడి యొక్క లీలల్ని వర్ణిస్తూ ఉంటే ఆ వర్ణనల్ని మనం శ్రద్ధతో, భక్తితో వినడం. అలా శ్రద్ధతో, భక్తితో మనం కృష్ణ కథా శ్రవణం చేస్తున్నప్పుడు అప్పుడు కృష్ణుడు మన మనస్సులో ఆవిర్భవిస్తాడు. అప్పుడు ప్రతినిత్యం మనం జన్మాష్టమి చేసుకోవచ్చు. నిత్యం భాగవత సేవ అన్నారు. మనం నిత్యం, ప్రతినిత్యం భాగవతాన్ని సేవిస్తూ ఉంటే, భాగవతాన్ని ఆస్వాదిస్తూ ఉంటే, రసిక భక్తులతో సహా మనం భాగవతాన్ని ఆస్వాదిస్తూ ఉంటే అప్పుడు కృష్ణుడు మన మనస్సులో ఆవిర్భవిస్తాడు. అందుకే భాగవతం ప్రారంభంలో ఏమన్నారంటే, ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృది అవరుధ్యతేత్ర కృతిభి శుశ్రూషుభిస్తక్షణాత్. అదే క్షణంలో మనం శ్రీకృష్ణ భగవానుడి లీలల్ని భాగవతం శ్రవణం చేయడం ద్వారా ఆస్వాదిస్తే ఆ క్షణంలో కృష్ణుడు మన చెవుల్లోకి ప్రవేశించి హృదయంలోకి వెళ్ళి అక్కడ తిష్ట వేసుకుని కూర్చుంటాడు అనమాట. లేవడు. మనం వెళ్ళిపోమంటే తప్పితే ఆయన వెళ్ళడు. భక్తుల హృదయాల్లో కూర్చుని తిష్ట వేసుకుని కూర్చుని ఉండడం ఆయనకి ఇష్టం. కానీ ఆయన ఇష్టంగా తిష్ట వేసుకుని మన హృదయాల్లో కూర్చుని ఉండాలి అంటే మనం ఇష్టంగా భాగవతాన్ని శ్రవణం చెయ్యాలి, భాగవతాన్ని కీర్తించాలి, నామాల్ని కీర్తించాలి. ఆయన ఒకసారి నారద మహర్షితో ఏమన్నాడంటే, ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్ఠామి నారద అన్నాడు. ఎక్కడైతే నా భక్తులు నా యొక్క లీలల్ని, నా యొక్క నామాల్ని చక్కగా ఆలాపిస్తున్నారో, గానం చేస్తున్నారో, వర్ణిస్తున్నారో అక్కడే తిష్ట వేసుకుని కూర్చుంటాను అన్నాడు. అందుకే మనం కృష్ణ కథ చెప్పుకుంటున్నప్పుడు భగవంతుడు కూడా అక్కడే కూర్చుని ఉంటాడు. ఇప్పుడు ఈ జూమ్ లో మీరు 437 మంది ఉన్నారు లాగిన్స్. 438వ లాగిన్ లో కృష్ణుడు ఉన్నాడు. 439వ లాగిన్ లో ఎవరున్నారు తెలుసా? యమరాజు ఉన్నాడు, యమధర్మరాజు ఉన్నాడు. ఆయనకు కూడా కృష్ణ కథ వినడం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఆయన అక్కడ కూర్చున్నాడు. ఆయన అక్కడ కూర్చున్నంతసేపు ఎవరు చనిపోరు. అంటే భక్తులు చనిపోయి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే యమధర్మరాజు బిజీగా ఉన్నాడు. భక్తులు భాగవతం వింటూ ఉంటే వాళ్ళతో కలిసి కూర్చుని భాగవతం వినే ప్రక్రియలో యమధర్మరాజు బిజీగా ఉంటాడు. కాబట్టి భక్తుల్ని యమధర్మరాజు ఎప్పుడు నరకానికి తీసుకువెళ్ళాడు. అసలు భక్తుల సాంగత్యం కోరుకుని వాళ్ళతో కలిసి కూర్చుంటాడు. మీకు ప్రూఫ్ కావాలా? యమధర్మరాజు విదురుడి యొక్క వేషం ధరించి, విదురుడిగా జన్మించి మైత్రేయముని అనేటటువంటి ఒక గొప్ప మహా ముని యొక్క సమక్షంలో కూర్చుని భాగవతాన్ని విన్నాడు.
2 స్కందాలు పూర్తిగా ఉన్నాడు. 3వ స్కందం 4వ స్కందం భాగవతాన్ని యమధర్మరాజు మైత్రేయ మహర్షి నుంచి ఎంతో శ్రద్ధతో ప్రేమతో విన్నాడు. అలా భగవంతుడు వింటాడు. ఆయనకి కూడా ఆయన యొక్క కథలంటే ఎంతో ప్రీతి. అసలు జగన్నాథ బలదేవ సుభద్ర వారి యొక్క విగ్రహాలు, వారి యొక్క రూపాలు ఎలా ఆవిర్భవించాయో మీకు తెలుసు కదా. ఒకసారి రోహిణీ మాత కృష్ణుడి యొక్క 16,108 మంది భార్యలకి రోహిణీ మాత కృష్ణుడి యొక్క కథల్ని చెప్తుంది అనమాట. కృష్ణుడి యొక్క బాల్య లీలల్ని గురించి చక్కగా వర్ణిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు అన్నారు, మేము ఆయనకి ఎన్నెన్నో సేవలు చేస్తున్నాము, సపర్యలు చేస్తున్నాము, కానీ ఆయన నిద్రలో మమ్మల్ని తలుచుకోకుండా బృందావనంలో ఉన్నటువంటి గోపికను తలుచుకుంటాడు, బృందావన వాసులను తలుచుకుంటున్నాడు. మా కృష్ణుడు కలవరిస్తున్నాడు వారి గురించి. వారి యొక్క గొప్పతనం ఏమిటి? కృష్ణుడు వారందరితో చేసినటువంటి లీలల్ని కాస్త మాకు చెప్తారా అని మన ఈ రాణులు, కృష్ణుడి రాణులు రోహిణీ మాతని అడిగితే, అప్పుడు రోహిణీ మాత వాళ్ళందరినీ కలిసి కూర్చోబెట్టి చెప్తూ ఉందన్నమాట కృష్ణుడి యొక్క బాల్య లీలల్ని. అప్పుడు సుభద్రని ద్వారపాలకురాలుగా పెట్టారు. అక్కడ సుభద్ర, నువ్వు ఇక్కడ వినడానికి వీల్లేదు, అక్కడ నిలబడి కృష్ణుడు బలరాముడు ఇక్కడికి రాకుండా చూసుకో, అది నీ యొక్క సేవ అని చెప్పి పాపం ఆవిడని అక్కడ పెట్టేశారు. ఇప్పుడు తన అన్నలైనటువంటి కృష్ణ బలరాములు అక్కడికి వస్తున్నారేమో అని చెప్పి జాగ్రత్తగా చూడాలి ఆవిడ. కానీ తన యొక్క సేవ చేయలేదు ఆవిడ. అక్కడ నిలబడింది, కానీ తన మనస్సంతా లోపలే ఉంది, గది లోపలే ఉంది. అలా గదిలోకి తొంగి చూస్తూ ఉంది. ఏం చెప్తుంది రోహిణీ మాత, కృష్ణుడి లీలలు ఏం చెప్తుంది అని చెప్పి ఎంతో ఉత్సుకతతో, అంటే ద్వారం దగ్గర నిలబడి తన తల లోపలికి పెట్టి అలా తొంగి చూస్తూ అలా వింటుంది అనమాట. ఇంతలో కృష్ణ బలరాములు వచ్చారు అక్కడికి. ఏం చేస్తుంది సుభద్ర? తలుపు దగ్గర నిలబడి లోపలికి తొంగి చూస్తుంది ఏమిటి అని చెప్పి కృష్ణుడు బలరాముడు ఆవిడికి 2 పక్కల వచ్చి వాళ్ళు కూడా తొంగి చూశారనమాట. చెల్లెళ్ళ మధ్యలో పెట్టుకుని అన్నాలిద్దరు అలా వాళ్ళు కూడా తొంగి చూశారు. అలా రోహిణీ మాత ఎంతో భావోద్వేగంతో ప్రేమతో కృష్ణుడి యొక్క బాల్య లీలల్ని వర్ణిస్తున్నప్పుడు ఆ వర్ణనని కృష్ణ బలరాములు సుభద్రమాత స్వయంగా విని వారు ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. వారి కళ్ళు పెద్దవిగా మారాయి. వారి యొక్క మందహాసం, వారి యొక్క చిరునవ్వు ఎంతో పెద్దదిగా మారిపోయింది. వారి యొక్క కాళ్ళు చేతులు శరీరంలోకి అలా కుదించుకుపోయాయి. ఎలా అయితే తాబేలు తన యొక్క శరీర అవయవాల్ని లోపలికి అలా లాగేసుకుంటుందో అదే విధంగా కృష్ణుడి యొక్క కాళ్ళు చేతులు కూడా లోపలికి వెళ్ళిపోయాయి. అప్పుడు జగన్నాథ బలదేవ సుభద్ర యొక్క రూపాలు అలా ప్రత్యక్షమయ్యాయి. అప్పుడు నారద మహర్షి అక్కడికి వచ్చాడు. నాకు ఈ రోజు లభించినటువంటి ఈ దర్శనం ప్రతినిత్యం అందరి భక్తులకి లభించాలి అని అడిగాడు. అప్పుడు జగన్నాథ బలదేవ సుభద్రలు ఈ జగన్నాథపురి ధామంలో అలా అలా ప్రత్యక్షమయ్యారు. సో ఈ విధంగా చూస్తే కృష్ణుడి యొక్క లీలని మనం చక్కగా ఆస్వాదిస్తే అప్పుడు మనం కృష్ణుణ్ణి మన హృదయాల్లోకి ఆహ్వానిస్తున్నట్టు. కృష్ణుడి లీలల్ని ఆస్వాదిస్తే మనం ఆయన్ని మన మనసుల్లోకి, హృదయాల్లోకి, చెవుల ద్వారా, చెవులు అనేటటువంటి ఈ తలుపుల ద్వారా హృదయం అనేటటువంటి ఈ గ్రహంలోకి ఆయన్ని మనం ఆహ్వానిస్తున్నట్టు. అలా చక్కగా మనం భాగవత శ్రవణం చేస్తూ ఉంటే కృష్ణుడు మన మనసుల్లో చక్కగా ఆవిర్భవిస్తాడనమాట. ఇప్పుడు కృష్ణుడు జననం అయిన తర్వాత నందమహారాజు చక్కగా నందోత్సవాన్ని జరుపుకున్నాడు. అప్పుడు గోపికలు, గోపబాలకులు వీళ్ళందరూ నందమహారాజుకి ఇంటికి వచ్చి యశోదామాతకి వారి యొక్క అభినందనల్ని తెలిపి వారు ఎంతో వేడుకగా కృష్ణుడి యొక్క ఆవిర్భావాన్ని జరుపుకున్నారు అన్నమాట. యశోదామాత యొక్క అదృష్టాన్ని, కృష్ణుడి వంటి అంత అందమైనటువంటి మహత్వ కలిగినటువంటి ఆ బాలుడికి జన్మనిచ్చినందుకు యశోదామాతని వాళ్ళు ఎన్నో విధాలుగా కీర్తించారు. ఇలా ఎదుటి వ్యక్తి ఎదుగుదలను చూసి మనం ఈర్ష్య పడకుండా వారి యొక్క అదృష్టాన్ని అభినందించేటటువంటి మనస్తత్వం ఉంటే మనం జన్మాష్టమిని జరుపుకోవచ్చు. ఇప్పుడు కృష్ణుడి యొక్క ఆవిర్భావాన్ని వసుదేవుడు ఎలా జరుపుకున్నాడో మనం చూసాం. కృష్ణుడి యొక్క ఆవిర్భావాన్ని, జన్మాష్టమిని, కృష్ణాష్టమిని మన ప్రభుపాదుల వారు ఎలా జరుపుకున్నారో మనం చూసాం. ఇప్పుడు కృష్ణుడి యొక్క జన్మని బృందావన వాసులు ఎలా జరుపుకున్నారో చూద్దాం. ఈ బృందావన వాసులంతా యశోదామాత దగ్గరికి వచ్చి ఆవిడ్ని కంగ్రాచ్యులేట్ చేశారు.
ఆవిడ్ని అభినందించారు. అమ్మా మీరు మీరు ఎంతో గొప్ప పుణ్యవతి, అందుకే కృష్ణుడు వంటి అంత దివ్య బాలకుడు మీకు బిడ్డగా జన్మించాడు అని చెప్పి ఆవిడ్ని అభినందించారు. వారిలో ఎటువంటి ఈర్ష్య లేదు, ఎటువంటి ద్వేషం లేదు. అంటే ఇంకొక భక్తికి, ఇంకొక భక్తుడికి కానీ భక్తురాలికి కానీ ఒక ప్రత్యేకమైనటువంటి దీవెన లభించింది అనుకోండి, బ్లెస్సింగ్ లభించింది అనుకోండి, అది చూసి మనం ఆనందించాలి, అభినందించాలి, కానీ ఈర్ష్యపడకూడదు, ద్వేషించకూడదు. ఇటువంటి భావనతో మనం జన్మాష్టమిని జరుపుకోవాలి. మనం కృష్ణ జన్మాష్టమి వేడుకల్ని చక్కగా జరుపుకుంటున్నా కూడా మన మనస్సుల్లో ఎదుటి భక్తుల పట్ల ద్వేష భావన ఉంటే, ఈర్ష్య ఉంటే, అసూయ ఉంటే, మనం నివేదించేటటువంటి దేన్నైనా కృష్ణుడికి స్వీకరించడానికి ఇబ్బంది కలుగుతుంది. ద్వేషంతో వచ్చాడు ఈ భక్తుడు, ఈ భక్తుడికి ఆ భక్తుడు అంటే పడదు, ఈ భక్తురాలికి ఆ భక్తురాలు అంటే ఈర్ష్య, ఈ భక్తులకి ఈ వేరే భక్తులందరి మీద కాస్త అసూయ భావం ఉంది. వీరి సేవల్ని నేను ఎలా స్వీకరించాలి అని భగవంతుడికి అనిపిస్తుంది. ఏదో దయతో స్వీకరించవచ్చు, కానీ ఆయన దయతోనే కాకుండా ఎంతో ఉత్సాహంతో మనం చేసేటటువంటి ఆ నివేదనని స్వీకరించాలి అంటే మన మనసులో ఈర్ష్య ఉండకూడదు. ఎలా అయితే బృందావనంలోని గోపికలందరూ ఎటువంటి ఈర్ష్య, ద్వేషం, అసూయ లేకుండా దేవకీ మాతని అభినందించారు, కృష్ణుడి యొక్క ఆవిర్భావం ఆవిడ ఇంట్లో జరిగింది. చాలా మంది అనుకోలేదు, మా ఇంట్లో ఎందుకు జరగలేదు, కృష్ణుడు మాకెందుకు పుట్టలేదు, ఏంటి దేవకీ మాత యొక్క గొప్పతనం ఏంటి, అలా ఎవరు అనుకోలేదు. అందరూ అభినందించారు, అందరూ ఆనందించారు. అలా కృష్ణుడు ఒక భక్తుడి జీవితంలో అవతరిస్తే ఇతర భక్తులు ఆ భక్తుల్ని అభినందించాలి. కృష్ణుడు నీకు ప్రత్యేకమైనటువంటి దీవెనిచ్చాడు కాబట్టి మా అభివాదనలు, మా కంగ్రాచులేషన్స్ నీకు అని చెప్పి అలా ఉండాలి. అది మనం బ్రజవాసుల నుంచి నేర్చుకునేటటువంటి ఒక చక్కటి పాఠం. అంతేకాకుండా మన గోపికలు అంటే కృష్ణుడు కాస్త పెద్ద అయిన తర్వాత వాళ్ళు కృష్ణుడు, బలరాముడు, గోపబాలకులు వాళ్ళందరూ ఈ ఆవుల్ని తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇది వృందావనంలోకి ఆవుల్ని గాయడం కోసం వెళ్తూ ఉంటారు. అప్పుడు చిన్న చిన్న గోపికలు ఉంటారు కదండి, మాధుర్య గోపికలు, వాళ్ళందరూ వచ్చి కృష్ణుని చూస్తూ ఉంటారు, కృష్ణుడి యొక్క అందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. చలసి యద్వ్రజాచారయన్ పశూన్ నళిన సుందరం నాథ తే పదం శిలతృణాంకురైః సీదతి నః కలిలతాం మనః కాంత గచ్చతి. కృష్ణుడు అలా బృందావనం అడవుల్లోకి వెళ్తున్నాడు, బృందారణ్యంలోకి వెళ్తున్నాడు. ఆ అడవిలో ఉన్నటువంటి ఈ చిన్న చిన్న రాళ్ళు, రప్పలు, తర్వాత కొంచెం పొదునుగా ఉన్నటువంటి గడ్డి ఆయన యొక్క మృదువైనటువంటి పాదాలకి గుచ్చుకుని ఆయనకి ఇబ్బంది కలిగిస్తుందేమో అన్నటువంటి ఒక యాంగ్జైటీతో, ఒక ఆదుర్దాతో ఈ గోపికలందరూ ఉంటారనమాట. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఓ కృష్ణ, నువ్వు నీ యొక్క పాదాలు వెన్నలా మృదువుగా ఉంటాయి, ఆ పాదాలకి ఏం జరుగుతుంది అని వాళ్ళు యాంగ్జైటీతో ఉంటారు. అంటే యశోదమాత కూడా టైంకి తిన్నాడా, లంచ్ బ్యాగ్ కట్టాను నేను, లంచ్ బాక్స్ కట్టి పంపించాను, తిన్నాడా అసలు కృష్ణుడు అని లంచ్ టైంకి యశోదమాత ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. అంటే కృష్ణుడు అడవిలో ఉన్నాడు, ఎక్కడో దూరంగా ఉన్నాడు, కానీ వాళ్ళ ఇళ్లల్లో ఉన్నటువంటి ఈ గోపికలందరూ కృష్ణుడి గురించే ఆలోచిస్తున్నారు. అంటే ప్రతి క్షణం కృష్ణుడు వారి మనసుల్లోనే ఉన్నాడు. ఎప్పుడైతే మనం కృష్ణుణ్ణి ధ్యానిస్తూ ఉన్నామో, స్మరిస్తూ ఉంటామో, పూజిస్తూ ఉంటామో, సేవిస్తూ ఉంటామో, ఎప్పుడైతే మనం ఆ చేతనతో ఉంటామో అప్పుడు కృష్ణుడు మన మనసుల్లో, మన జీవితాల్లో ఆవిర్భవిస్తున్నట్టే. ఆ మొమెంట్, ఆ సమయం కృష్ణాష్టమి, జన్మాష్టమి, కృష్ణుడి యొక్క జననం జరిగినట్టే అక్కడ. అంటే ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యంలో మనం ఉంటే కృష్ణుడు మన మనసుల్లో, మన జీవితాల్లో అవతరిస్తున్నట్టు, కృష్ణుడి ఎపియరెన్స్ జరుగుతున్నట్టు అనమాట. అది ఆ కృష్ణ భావనని మనం అలవర్చుకోవాలి.
కృష్ణుణ్ణి ఎప్పుడు ధ్యానించి కీర్తించి స్మరించేటటువంటి ఆ సద్గుణాన్ని మనం పెంపొందించుకోవాలి. అప్పుడు మన కృష్ణుడు మన యొక్క జీవితాల్లో అలా ఆయన ఆవిర్భవిస్తాడు. ఇప్పుడు కృష్ణుడు రోజంతా అలా అడవిలో ఉంటాడు ఆవులతో పాటు. ఇక చివరిలో సూర్యాస్తమయ సమయంలో కృష్ణుడు తన గోప బృందంతో ఈ ఆవులందరితో కలిసి మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. అప్పుడు గోపికలు ఏమనుకుంటున్నారంటే, దీన పరీక్షయే నీలకుంతలైర్ వనరుహాననం బిభ్రదావృతం ఘనరజస్వలం దర్శయన్ముహు మనసి నస్మరన్ వీరయచ్చసి. దిన పరీక్షయే అంటే రోజు అంతమవుతున్న సమయంలో, అంటే సూర్యాస్తమయ సమయంలో, సాయంకాల సమయంలో నువ్వు మళ్ళీ నీ ఇంటికి వస్తున్నావు, యశోదామాత ఇంటికి, నందభవనానికి మళ్ళీ తిరిగి వస్తున్నావు అడవి నుంచి. అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, నీలకుంతలైర్, ఆయన యొక్క నల్లటి కురులు ఆయన యొక్క అందమైనటువంటి ఆ ముఖాన్ని ఒక ఫ్రేములాగా అలా కట్టేస్తున్నాయి అన్నమాట. చిన్న చిరుగాలులు వీస్తూ ఉంటాయి కదా సాయంకాల సమయంలో, ఆ చిరుగాలుల వల్ల దాని యొక్క కురులు, కృష్ణుడి యొక్క కురులు అలా మెల్లిగా కదులుతూ ఉన్నాయి. వనరుహాననం బిభ్రదావృతం. వనరుహాననం, వనరుహ అంటే చక్కగా ఈ బృందావన సరస్సుల్లో అప్పుడే జన్మించినటువంటి ఒక నీలి కలువ పువ్వు, నీలం రంగులో ఉన్నటువంటి ఆ తామర పువ్వు ఎంత ఫ్రెష్గా ఉంటుంది. ఆ తామర పువ్వుని, నీలి రంగులో ఉన్నటువంటి ఆ కలువని, కలువ మీద చంద్రకిరణాలు పడితే ఇంకంత అందంగా ఉంటుంది. కృష్ణుడి యొక్క ముఖం అలా ఉంటుంది అనమాట. కృష్ణుడి యొక్క ముఖవర్చస్సు ఎలా ఉంటుందంటే, నీలి తామర పువ్వు మీద చంద్రబింబం, అంటే చంద్రుడి యొక్క కాంతి పడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కృష్ణుడి యొక్క అందమైనటువంటి ఆ ముఖం. ఘనరజస్వలం, ఆ అందమైనటువంటి ఆ ముఖం మీద ధూళి, గోధూళి అలా పేరుకుపోయి ఉంటుంది అనమాట. అది కృష్ణుడి యొక్క కాస్మెటిక్. మనం రాస్తుంటాం కదా, పాండ్స్ పౌడర్ అని, ఫెయిర్ అండ్ లవ్లీ అని రాస్తుంటాం కదా ముఖం మీద. కానీ కృష్ణుడు రాసుకునే కాస్మెటిక్ ఏమిటో తెలుసా? గోధూళి. ఆ గోధూళి నీ ముఖం మీదకి వెళ్ళింది. ఆ తర్వాత దర్శయన్ ముహుర్, ఆ గోధూళితో కొంచెం కాస్త మురికిగా ఉన్నటువంటి ఆ ముఖం ఎంత అందంగా ఉంటుంది. అంతేకాకుండా ఆ కురులు అలా అలా వాలిపోతూ ఉంటే, అలా గాలికి కదులుతూ ఉంటే, ఆ ముఖాన్ని, ఆ చిరుమందహాసాన్ని, ముఖ్యంగా నువ్వు వీణుగూదుతున్నటువంటి ఆ ముఖాన్ని చూస్తే మాకు మనసులో ఏదో కలకలం రగులుతుంది. అంటే కృష్ణుడు అడవిలోకి వెళ్తున్న సమయంలో, అడవి నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఈ గోపికలంతా వాళ్ళ ఇంటి ప్రాంగణంలో నిలబడి కృష్ణుడు ఎలా వస్తున్నాడో చూస్తున్నారండి. అది వేడుక వాళ్ళకి. కృష్ణుడిని చూడడమే వేడుక, కృష్ణుడిని దర్శించడమే వేడుక. అలా ప్రతినిత్యం వాళ్ళు కృష్ణుడికి ఆవిర్భావాన్ని వారి యొక్క మనసుల్లో జరుపుకుంటున్నారు, వారి యొక్క కళ్ళల్లో జరుపుకుంటున్నారు అనమాట. రూపపేషల మాధుర్య హసితాలాప వీక్షితై. రూపం చూసినా, ఆయనకు మాధుర్యం చూసినా ఆయనకన్నా గొప్పవారు ఎవరు లేరనమాట. ఈ విధంగా మనం ఎప్పుడు కృష్ణుని స్మరించుకుంటూ కృష్ణుడి యొక్క చేతనలో మన యొక్క కాలాన్ని గడుపుతూ, మన యొక్క మనస్సుని, మన యొక్క కళ్ళని, మన యొక్క చెవుల్ని, మన యొక్క నాలుకని, మన యొక్క చేతులని, మన యొక్క కాళ్ళని ప్రతినిత్యం కృష్ణుడి యొక్క సేవలో వినియోగిస్తే అప్పుడు మనం నిజంగా జన్మాష్టమి జరుపుకుంటున్నట్టు అనమాట. ఈ విధంగా మనం కృష్ణుడి గురించి వింటే, ప్రస్తుతం మనకి చూసినటువంటి అనుభవం లేదు. గుళ్ళో విగ్రహాన్ని చూసాం, ఆ విగ్రహానికి కృష్ణుడికి వ్యత్యాసం లేదు ఒక రకంగా చూస్తే. కాకపోతే కృష్ణుడిని స్వయంగా కలవడం అనేది చాలా మంది భక్తులకి స్వయంగా కలవాలి అనుకుంటూ ఉంటారు. స్వయంగా కృష్ణుడు మీ ఎదురుగా వచ్చి మీకు షేక్ హ్యాండ్ ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి తన యొక్క అభయహస్తాన్ని మీ తల మీద పెడితే ఎలా ఉంటుంది మీకు? ఆ యొక్క అనుభవం ఎవరికి కలిగిందో తెలుసా? అక్రూరుడికి కలిగింది మొట్టమొదటిసారిగా. అప్పటి వరకు కృష్ణుడి గురించి వినడమే గాని ఆయన ఎప్పుడూ కనలేదు, ఆయన చూడలేదు. కానీ చూసే అవకాశం కలిగింది ఒకసారి. మనకి కృష్ణుడిని చూడాలి అన్నటువంటి కోరిక, కృష్ణుడిని చూసే అవకాశం మనకి ఎప్పుడు కలుగుతుందో మీకు తెలుసా? ఎప్పుడైతే మనం
కృష్ణుడి గురించి వింటూ 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 శ్రవణం చేస్తూ ఆయన పట్ల ప్రేమను పెంపొందించుకుంటాము, అప్పుడు మనకి ఆయన దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. దాని గురించి వినాలి. ఇప్పుడు రుక్మిణీ మాత ఉంది. రుక్మిణీదేవి విదర్భ నగరంలో ఉండి ఆవిడ నారద మహర్షి దగ్గర నుంచి ఎంతో మంది బ్రాహ్మణులు, ఋషులు, మునుల నుంచి కృష్ణుడి యొక్క కథల్ని, ఆయన యొక్క గుణాలని విందనమాట. కృష్ణుడు ఎంత గుణవంతుడు, ఎంత అందగాడు, ఎంత గొప్పవాడు, ఆ విషయాలన్నింటినీ బ్రాహ్మణుల నుంచి వింటుంది ఆవిడ. శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాంతే నిర్విశ్య కర్ణ వివరైర్హరతోంగతాపం రూపం దృశాం దృశిమతాం అఖిలార్థలాభం త్వయ్యచ్యుతా విశచి చిత్తమపత్రపమ్మి చిత్తం అపత్రమమ్మి. దీంతో మనం ముగిద్దాం. కృష్ణుడి యొక్క ఆవిర్భావాన్ని మనం ఏ చేతనతో జరుపుకోవాలి, అది కదా మన యొక్క టాపిక్. ఇప్పుడు చిత్తం, రుక్మిణీ మాత ఎలా కృష్ణుని తన జీవితంలోకి ఆహ్వానించిందో చూద్దాం. శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాంతే, ఓ భువన సుందర, అందమైనటువంటి ఓ శ్రీకృష్ణ భగవానుడ. శ్రుత్వా, విన్నాను. ఏ విన్నావు? భువన సుందర గుణాన్, నీ యొక్క దివ్యమంగళమైనటువంటి ఆ గుణాల్ని, ఎంతో శ్రేయస్సుని, అందరికీ శ్రేయస్సుని కలిగించేటటువంటి నీ యొక్క గుణాలని గురించి నేను శ్రవణం చేశాను. శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాంతే, చెవులతో కృష్ణుడి గురించి వింది, మనసులో ఆయన పట్ల ప్రేమను పెంపొందించుకుంది, తర్వాత ఆయన్నే చేరుకుంది మన రుక్మిణీదేవి. నిర్విశ్య కర్ణ వివరైర్ హరతోంగతాపం రూపం దృశాం దృశిమతాం అఖిలార్థలాభం. అసలు ఇప్పటి వరకు కృష్ణుని చూడకుండానే రుక్మిణీమాత ఏమనుకుందంటే, నిన్ను చూడడమే నా యొక్క జీవిత ధ్యేయం, అసలు నిన్ను చూస్తేనే భక్తులందరికీ వారి యొక్క కోరికలు తీరుతాయి అంది. హరతోంగతాపం రూపం దృశాం దృశిమతాం అఖిలార్థలాభం. ఎవరికైతే కళ్ళుంటాయో, కంటి చూపు ఉంటుందో, ఆ కళ్ళ యొక్క ప్రయోజనం ఏమిటంటే నిన్ను చూడడం. నిన్ను చూడకపోతే, నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించకపోతే కళ్ళున్న వేస్ట్. నిన్ను చూసే అవకాశం లేకపోతే కళ్ళున్న వాళ్ళు కూడా గుడ్డివాళ్లే అని అంటుంది అనమాట ఆవిడ. అంటే ఇప్పటి వరకు కృష్ణుని చూడకుండానే ఈ కంక్లూషన్కి వచ్చేసింది ఆవిడ. ఆవిడకి ఎంత గొప్ప సాక్షాత్కారం ఎలా లభించింది? శ్రవణం చేసింది కాబట్టి. అంటే మనం భగవంతుడి గురించి వింటే ఆయన పట్ల ప్రేమ పెంపొందించుకోగలుగుతాం, ఆయన్ని చూడగలుగుతాం. ఆయన చూడాలనేటువంటి కోరిక మనకు లభిస్తుంది. ఆ కోరిక బలీయంగా మారినప్పుడు ఆయన మనకు స్వయంగా దర్శనమిస్తాడు. ఇదంతా ఎక్కడ ప్రారంభమవుతుంది? ఆయన గురించి వినడం ద్వారా, ఆయన కథలను వినడం ద్వారా. కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు, ఆ రోజే కాదు, ప్రతినిత్యం మనం భాగవతాన్ని శ్రవణం చేయాలి. మనం భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల యొక్క వర్ణన భక్తుల ద్వారా వినాలి. అప్పుడు ఆయన పట్ల మనకి కాస్త కూస్తో ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమ పెరిగి 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 పెద్దదయ్యి మన మనసులో ఒక ఉత్సుకతని, ఒక ప్రేరణని సృష్టిస్తుంది అనమాట. మనం భగవంతుడిని చేరుకోవాలి అన్నటువంటి ఆ కోరికని కలిగిస్తుంది అనమాట. కాబట్టి మనం వింటూ ఉండాలి. భాగవతంలో ఏమన్నారంటే చక్కగా వ్యాసుడు, యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమ పూరుషే భక్తిరుత్పద్యతే పుంసః శోకం మోహ భయాపహ. యస్యాం వై శ్రూయమాణాయాం, మనం భాగవతాన్ని వింటే కృష్ణుడి పట్ల ప్రేమ కలుగుతుంది మనకి. అంతేకాకుండా మన శోకము, మన మోహము, మన భయము ఇవన్నీ నశించిపోతాయి. ఈ మూడు నశించాలంటే భగవంతుడి పట్ల ప్రేమ కలగాలి. భగవంతుడి పట్ల ప్రేమ కలగాలి అంటే మనం భాగవత శ్రవణం చెయ్యాలి. అలా భాగవత శ్రవణం చేస్తూ, నిత్యం భాగవత శ్రవణం చేస్తూ ప్రతినిత్యం మనం కృష్ణుడి యొక్క ఆవిర్భావాన్ని ఆస్వాదించవచ్చు, అనుభవించవచ్చు, ఆయనకి దగ్గరగా అవ్వచ్చు. శ్రీనారాయణ పుండరీక నయన శ్రీరామ సీతాపతే గోవిందాచ్యుత నందనందన ముకుందానంద దామోదరం విష్ణు రాఘవ వాసుదేవ హరే దేవేంద్ర చూడమణే సంసారారణధారక హరే శ్రీకృష్ణ తుభ్యం నమః. శ్రీనారాయణ పుండరీక నయన అంటే మీకు తెలుసు, శ్రీరామ తెలిసింది, సీతాపతి ఇవన్నీ మనం తెలుసుకున్నాము. శ్రీనారాయణ పుండరీక
నయన శ్రీరామ సీతాపతే గోవిందాచ్యుత నంద నందన ముకుందానంద దామోదర విష్ణో రాఘవ వాసుదేవ హరే దేవేంద్ర చూడమణి. ఇప్పటి వరకు ఈ శ్లోకంలో మొదటి 3 పాదాల్లో మనం కేవలం కృష్ణుడి యొక్క ఎన్నెన్నో రూపాల్ని స్మరించుకున్నాం, ఎన్నెన్నో నామాల్ని కీర్తించుకున్నాం. ఇక ఆఖరి లైన్కి వస్తే అక్కడ ఏం చెప్పారు తెలుసా? సంసారార్ణవ కర్ణధారక హరే శ్రీకృష్ణ తుభ్యం నమః. ఇన్ని రూపాల్లో మనకు ప్రత్యక్షమై మనల్ని అనుగ్రహిస్తూ ఇన్ని నామాల్ని ధరించి ఆ శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తున్నాడో తెలుసా? సంసారార్ణవ కర్ణధారక, సంసారము అనేటటువంటి ఈ గొప్ప సాగరాన్ని దాటేటటువంటి మార్గాన్ని మనకు చూపిస్తున్నాడు. సంసార సాగరాన్ని దాటాలి అంటే గొప్ప గజ ఈతగాళ్ళు సరిపోరు. మీకు ఎంత ఈత వచ్చినా కూడా సముద్రంలో ఎంతసేపు ఈత కొడతారు చెప్పండి? ఏ డైరెక్షన్లో ఈత కొడతారు? ఇటెళ్ళాలా అటెళ్ళాలా ఇటెళ్ళాలా తూర్పు ఎటు పడమర ఎటు మీకు తెలీదు. మీరు అంటే సూర్యాస్తమం చూస్తే తెలుస్తుందేమో లైట్గా, కానీ సముద్ర మధ్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి తీరం ఎటు ఉందో తెలియదు, ఎటు వెళ్ళాలి ఎటు ఈత కొట్టాలో తెలియదు, ఎంత గజ ఈతగాడైనా కూడా. అంతేకాదు సముద్రంలో ఈత కొడుతున్న వారికి కింద తిమింగలాలు ఉంటాయి, గొప్ప గొప్ప మకరాలు, క్రొకడైల్స్ దాన్ని ఏమంటారు, మొసళ్ళు ఉంటాయి. ఈ సంసార సాగరం అనేటటువంటి ఈ మహాసముద్రం ఎన్నెన్నో తిమింగలాలతో మొసళ్ళతో నిండిపోయింది, ఎన్నెన్నో అలలతో నిండిపోయింది. ఆ అలలు కష్టాలు, ఈ మొసళ్ళు తిమింగలాలు మన యొక్క అనర్థాలు. ఈ మొసళ్ళ నుంచి ఈ వేవ్స్, అలల నుంచి, తిమింగలాల నుంచి మనల్ని మనం సంరక్షించుకోవాలి అంటే ఏం చేయాలో తెలుసా? ఈత నేర్చుకుంటే సరిపోదు, పడవ కావాలి మనకి. ఆ పడవని చక్కగా నడిపేటటువంటి నావికుడు కావాలి. ఆ పడవే కృష్ణ భగవానుడి యొక్క భక్తి మార్గం. కృష్ణుడిని సేవించేటటువంటి మార్గమే పడవ. కృష్ణుడి యొక్క పాదపద్మాలని శరణు పొందేటటువంటి ఆ భక్తి మార్గమే ఆ పడవ. ఎందుకు ఆ పడవని నడిపించేది ఎవరు? కృష్ణుడే. సంసారార్ణవ కర్ణధారక హరే శ్రీకృష్ణ తుభ్యం నమ. సంసారము అనేటటువంటి ఈ సాగరాన్ని దాటించేటటువంటి పడవని నువ్వు తీసుకొచ్చావు, ఆ పడవని నువ్వే స్వయంగా నడుపుతున్నావు కృష్ణ. నన్ను ఈ సంసార సాగరంలో నుంచి బయటికి తీసుకొచ్చి నీ పడవలో కూర్చోబెట్టుకో, నన్ను తీరానికి తీసుకువెళ్ళు. శ్రీకృష్ణ తుభ్యం నమ. నువ్వు ఎన్నెన్ని రూపాల్లో ప్రత్యక్షమైనా, ఎన్నెన్ని లీలల్ని జరిపినా అవన్నీ నువ్వు మమ్మల్ని ఈ భవసాగరం దాటవేయడానికి మాత్రమే నువ్వు చేస్తున్నావు, కాబట్టి నీకు ఎంతో కృతజ్ఞుణ్ణి అని మనం ఆయన్ని వేడుకోవాలి, ఆయన్ని అభ్యర్థించాలి. మన శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ మహోత్సవం సఫలం కావాలంటే, సక్సెస్ అవ్వాలి అంటే మనం భగవంతుని ఇలా ప్రార్థిద్దాం. కృష్ణ, నువ్వు లేనిదే నేను ఈ సంసార సాగరాన్ని దాటలేను. సంసార సాగరాన్ని దాటాలి అన్న స్ఫూర్తిని నాకు కలిగించి, ఆ దాటే సామర్థ్యాన్ని నాకు ఇచ్చి, నన్ను నీ పడవలో కూర్చోబెట్టుకుని నువ్వే దాటించు. నేనేం చేస్తాను మరి? మనం ఏం చేయాలి? మనం ఆయన పడవ తీసుకొస్తే ఆ పడవలో మనం కూర్చోవాలి. చాలాసార్లు ఏమంటారంటే, ఈ సంసార సాగరంలో కొట్టుకుపోయేటటువంటి ఈ బద్ధజీవులు ఏమంటారంటే, నేను పడవ ఎక్కను, నేను ఈదుతాను అంటారు. కొంతమంది ఏమంటారు తెలుసా? మునిగిపోతాను, పర్వాలేదు, నేను మొసళ్ళతో ఫ్రెండ్షిప్ తీసుకుంటాను, తిమింగళాలతో ఫ్రెండ్షిప్ చేసుకుంటాను, అలలతో ఫ్రెండ్షిప్ చేసుకుంటాను అని కొంతమంది అనుకుంటుంటారు. వాళ్ళందరూ కర్ములతో సమానం. తర్వాత ఎవరైతే నా స్వయం శక్తితో నేను దాటుతాను అంటారు చూడండి, వాళ్ళు జ్ఞానులతో సమానం. కానీ పడవెక్కుతాను అనేవాళ్ళు భక్తులతో సమానం. భక్తులకి ఏమిటంటే ముక్తి అక్కర్లేదు, భగవంతుడి సేవ కావాలి, భగవంతుడి యొక్క సాంగత్యం కావాలి, భగవంతుడి యొక్క స్నేహం కావాలి, అభిమానం కావాలి. కాబట్టి మనం కృష్ణుడు పడవ తీసుకొస్తే ఆ పడవలకు ఎక్కాలి, మనం ఎక్కుదాం. ఆ ఎక్కే స్ఫూర్తి మనకి ఎవరిస్తారు? ఆచార్యులు ఇస్తారు, గురువులు ఇస్తారు. సో ఈ విధంగా మనం కృష్ణ జన్మాష్టమిని మనం చక్కగా జరుపుకోవాలి. ఒక్కరోజే కాదు, ప్రతినిత్యం జరుపుకోవాలి. మనం జపం చేస్తూ, మనం పూజ చేస్తూ, మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు చేస్తూ మనం భగవంతుడికి కాస్త దగ్గర అవుదాం. ఇదే మనం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు
మనం కోరుకోవలసినటువంటి కోరిక. కృష్ణ, నీ దయ వల్ల, నీ యొక్క భక్తుల దయ వల్ల నాకు భక్తి మార్గం ఆచరించేటటువంటి అవకాశం లభించింది. ఈ అవకాశాన్ని జారవిడుచుకోకుండా సద్వినియోగం చేసుకొని నిన్ను చేరుకునే స్ఫూర్తిని నాకు కలిగించు అని మనం వేడుకోవాలి. శ్రీకృష్ణ జన్మాష్టమి మహామహోత్సవకి జయ. శ్రీల ప్రభుపాదకి జయ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. ప్రణవానంద ప్రభు ఉన్నారా మీరు? Hare Krishna Prabhuji, Dandavat Pranam Prabhu. Prabhu, thank you so much for the wonderful class. మా డివోటీస్ అందరు కూడా జన్మాష్టమి ఏ కాన్షియస్నెస్ తో చేసుకోవాలి, ఎలా భగవంతుడి యొక్క లీలా శ్రవణం చేయటమే నిజమైన జన్మాష్టమి, ఎలా మనం నాన్ ఎన్వియస్ గా ఉండాలి, ఎలా భగవంతుడి యొక్క దివ్య లీలా కథా శ్రవణం చేస్తే మనకు కూడా ఆ అనుభూతి మన హృదయంలో పొందవచ్చు అనే విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. అయితే మీకోసం జస్ట్ ఒక 25 to 30 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి ప్రభు ఈరోజు. హరే కృష్ణ ప్రభుజీ, మీకు ఎంత సమయం ఉంటే అంత సమయం ప్రభుజీ. మీరు ఎవరిని అన్మ్యూట్ చేయమంటే వాళ్ళని అన్మ్యూట్ చేస్తారు మన డివోటీస్. మీరు తీసుకోవచ్చు క్వశ్చన్స్. మీకు తెలుసు నాకన్నా ఎక్కువ. మీరు ఎవరిని అన్మ్యూట్ చేస్తే వాళ్ళు మాట్లాడతారు. ఓకే ఓకే ప్రభు, సరే ప్రభుజీ. సంగీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ. ప్రభుజీ, మీ శ్లోకాలు చదువుతుంటే చెవులకి ఎంత ఇట్లా ఒక వైబ్రేషన్ లాగా ఎంత బాగా చదువుతారు ప్రభుజీ. మీరు ఎంత మంచిగా చెప్పిండ్రు ప్రభుజీ. మీరు చెప్తా ఉంటే వింటే ఆ దృశ్యం ని ఏమంటారు ప్రభుజీ, చూడగలుగుతున్నాం. అంత బాగా చెప్పిండ్రు ప్రభుజీ. ఆ బ్రాహ్మణుడి కథ వింటే ఎంత అది కనిపిస్తుంది మాకు, అంతా చూడగలుగుతున్నాం. ఎంత చక్కగా చెప్పినాడు ప్రభుజీ, చెవులకి వింపుగా ఉంది. ఎంత మీరు శ్లోకాలు చదువుతుంటే ఇంకా వినాలి ఇంకా వినాలి అని అనిపించింది ప్రభుజీ. జన్మాష్టమి ఎలా జరుపుకోవాలి, ఎలా భక్తితో చేస్తే భగవంతుడి ఇది చేసుకుంటాడు అనేది ఎంత మంచిగా చెప్పినంటే ప్రభుజీ, విన్నా కొద్ది వినాలనిపిస్తుంది ప్రభుజీ. రెగ్యులర్ గా మీ లెక్చర్స్ వింటుంటాను ప్రభుజీ. శ్లోకాలు ఎంత బాగా చెప్తారు ప్రభుజీ. నిజంగా మీరు ఒక శ్లోకం చదవగానే ఇంకా 2 చదివితే బాగుండు, ఇంకా 3 చదివితే బాగుండు ప్రభుజీ అని అనిపిస్తుంది ప్రభుజీ. నిజంగా ఇవాళ క్లాస్ అయితే ప్రభుజీ మొత్తం ఇట్లా దృశ్య రూపకంగా చూసినాం ప్రభుజీ. అంత చక్కగా చెప్పిండ్రు ప్రభుజీ. హరే కృష్ణ, మీ ఆశీర్వాదం కావాలి మాతాజీ. కేవలం చెప్పడం కావాలి చాలు. మమ్మల్ని కరెక్ట్ డెస్టినేషన్ కి తీసుకెళ్తున్నారు ప్రభుజీ. ప్రణవానంద ప్రభుజీకి మీకు కోటి కోటి ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మధులిక మాతాజీ. మధులిక మాతాజీ తర్వాత నారాయణ పరమేశ్వర్ ప్రభు. హరే కృష్ణ మాతాజీ ఉన్నారా మీరు? ఓకే, నారాయణ పరమేశ్వర్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. చాలా చక్కగా చెప్తున్నారు ప్రభుజీ. ప్రణామం ప్రభుజీ, దయ వలన మేము అందరం కూడా మంచి మార్గంలోకి వస్తున్నాము. మీ యొక్క ఈరోజు చాలా చక్కగా చెప్పారనమాట. ఆ ప్రత్యేకంగా కృష్ణుని మనం ఏ భావంతో పూజించాలి ఏంటి అని మీరు చెప్పని మాకు ఎంతో చక్కగా కళ్ళకు కట్టినట్టు మాకు అన్ని విషయాలు చెప్పారు. ఎస్పెషల్లీ భక్తి సాంస్కృతిలో ఉన్నట్టు ఆ బ్రాహ్మణ్ని కలిసి చెప్పి చాలా మాకు మంచి ఆనందాన్ని కలుగజేశారు ప్రభుజీ. చాలా ధన్యవాదాలు ప్రభుజీ. చాలా కోటి ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. సంధ్యా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, చాలా బాగుంది ఈ రోజు. నాకు చిన్న డౌట్ ప్రభుజీ. ఇప్పుడు రోహిణి మాత సుభద్రాదేవిని అక్కడ ద్వారం దగ్గర నించో పెడుతుంది, కృష్ణుడు వాళ్ళు వినకుండా అని చెప్పేసి అన్నారు. ఎందుకండి? ఎందుకు వినకూడదు? బాగుంది. ఎందుకంటే కృష్ణ బలరాములు
వారి యొక్క బాల్యలీలని వారే వింటే వారు పూర్తిగా తన్మయత్వంలోకి వెళ్ళిపోతారు. వారి సమయంలో రోహిణీమాత పూర్తిగా వారి లీలల్ని చెప్పలేకపోతుంది. అందుకే వారు కొంచెం పరోక్షంగా ఉంటేనే కరెక్ట్, వాళ్ళు దూరంగా ఉంటే కరెక్ట్. ఎందుకంటే వాళ్ళ ఎదురుగా నేను చెప్పలేకపోతాను అని అని ఆవిడ మన రుక్మిణి సుభద్రని అక్కడ ద్వారపాలకురాలిగా నియమించింది అనమాట. ఆయన్ని మర్చిపోతే మనం ఇంకా ఎలా లీనమైపోవాలి ప్రభుజీ. ఆ మైమరిపి మనకు కూడా కావాలి, ఆ తన్మయత్వమే మనకు కూడా కావాలి. కాకపోతే మహాభక్తులు పూర్తిగా తన్మయత్వంలోకి వెళ్ళిపోతే వాళ్ళు భాగవత కథను చెప్పలేరు అనమాట. వాళ్ళు చెప్పకపోతే మనం ఎలా వింటాం చెప్పండి. అందుకే వాళ్ళకి వెళ్లకుండా కొన్ని కొంతమందిని కొంచెం దూరం పెడితే అప్పుడు వాళ్ళు కొంచెం కంపోజర్తో చెప్తారనమాట. అంటే మమ్మల్ని కూడా మీరు ఆ తన్మయత్వంలోకి తీసుకెళ్లారు ప్రభుజీ. చాలా చాలా ధన్యవాదాలు. అసలు అక్కడే ఉన్నామేమో అనిపిస్తుంది ఇంకా నాకైతే. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ మధులిక మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. యూట్యూబ్ లో మీరు చెప్పే షార్ట్స్ చూస్తాం ప్రభుజీ, చాలా బాగా చెప్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టత గురించి చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ఫస్ట్ ప్రణవానంద ప్రభుజీకి శతకోటి ప్రణామాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే మీలాంటి భాగవతోత్తములని పరిచయం చేశారు ప్రభుజీ మమ్మల్ని. ఆ కృష్ణ ప్రేమ సాగరంలో పయనించేలా చేస్తున్నారు ప్రభుజీ. మా లాంటి వాళ్ళందరినీ భక్తి మార్గంలో నడిపిస్తున్నందుకు మీకు అనేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ప్రభుజీ. ఎప్పుడు ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి జరుపుకుంటాం, కానీ ఈ ఇయర్ మీ సాంగత్యంలో కృష్ణతత్వం అంటే ఏంటో తెలుసుకొని ఆ కృష్ణ లీలలు శ్రవణం చేస్తూ కృష్ణాష్టమి జరుపుకుంటాం ప్రభుజీ. ఆ భగవంతుడి కృప మా పట్ల ఉంది కాబట్టే మీలాంటి గురువులు సాంగత్యం దొరికింది ప్రభుజీ. ఉపవాసం, అభిషేకం, పూజ ఏ టైంలో చేసుకోవాలి ప్రభుజీ? నైట్ 12 o'clock కి పూజ చేయాలని చెప్పారు ప్రభుజీ. సుమన్ టీవీ ఇంటర్వ్యూ చూసాము, కొంచెం క్లారిటీగా తెలుసుకుందాం అనుకుంటున్నాం ప్రభుజీ. ఉపవాసం అంటే వాసం అంటే నివసించడం ఒక దగ్గర. ఉపవాసం అంటే దగ్గరగా నివసించడం. ఎవరికి దగ్గరగా నివసించడం? భగవంతుడికి దగ్గరగా ఉండడాన్ని ఉపవాసం అంటారు. ఇప్పుడు ఉపవాసం అంటే కేవలం భోజనం చేయకుండా ఉండడం కాదు. అక్కడ ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం. ఉపవాసం మనం ఎందుకు చేస్తాం అంటే, భోజనం చేయకుండా ఎందుకు ఉంటాం? మనం శరీరం మీద మనకున్నటువంటి ధ్యాసని తగ్గించుకుని భగవంతుడి మీద ధ్యాస పెంచుకోవడం కోసం ఉపవాసం చేస్తాం అనమాట. ఉపవాసం యొక్క పరమార్థం ఏమిటంటే, నా యొక్క శారీరక ఆనందాలని కానీ, శారీరక పోషణని కానీ ఈ ఒక్కరోజు కనీసం పక్కన పెట్టి నా యొక్క సమయం మొత్తాన్ని, శక్తి మొత్తాన్ని నేను భగవంతుడి యొక్క సేవకి, శ్రవణ కీర్తనాలకే వినియోగిస్తాను అని అనుకోవడం ఉపవాసం. ఇప్పుడు జన్మాష్టమి రోజు జనరల్గా భక్తులు ఎలా ఉపవాసం చేస్తారంటే, రోజంతా అర్ధరాత్రి వరకు ఏమి తినకుండా పచ్చి గంగ కూడా ముట్టకుండా చేస్తారు. కానీ కొంతమంది అలా ఉండలేకపోతారు. అంటే వారు ఇంద్రియ తృప్తి పొందాలని కాదు, వారి యొక్క శారీరక పరిస్థితులు, ఆరోగ్యం సహకరించదు. అప్పుడు వాళ్ళు కాస్త మంచినీళ్ళు తీసుకొని ఫాస్టింగ్ చేయొచ్చు. కానీ కొంతమంది కేవలం మంచినీళ్ళు తీసుకుని ఉండలేకపోతారు. సరే, పాలు తీసుకుని ఉండండి, ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుని ఉండండి, పళ్ళు తీసుకుని ఉండండి, లేదంటే ఏకాదశి ప్రసాదం ఉంటుంది కదా, ధాన్యం లేకుండా నాన్ గ్రెయిన్ ప్రసాదం, అది తీసుకుని ఉండొచ్చు. ఆ రకంగా ఉపవాసాన్ని మనం ఎంత వీలైతే అంత మన శక్తి మేరకు చేయొచ్చు. పూర్తిగా చేయగలిగితే చేయండి, పశ్చిమ గంగ కూడా ముట్టకుండా అర్ధరాత్రి 12 వరకు. అదా లేదంటే కాస్త మంచినీళ్ళు తీసుకొని చేయండి. 1 నిర్జల, 2 సజల, 3 ఏమిటంటే పళ్ళు ఫలాలు తీసుకొని చేయొచ్చు. లేదా 4 ఏమిటంటే మీరు కొంచెం ధాన్యం లేకుండా ఇతర ఆహార పదార్థాలు ఉంటాయి కదా, అది భగవంతుడికి నివేదన చేసి కాస్త తీసుకోవచ్చు, ఇది సర్వైవ్ అవడం కోసం. కొంతమంది ఏంటంటే హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రణామం. హరే కృష్ణ. ధాన్యం లేకుండా ఏకాదశి ప్రసాదాన్ని తీసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా ఉపవాసం చెయ్యలేను అని అంటే అప్పుడు. ప్రశాంత్ ప్రభు, ఆదిలాబాద్.
ప్రశాంత్ ప్రభు. Hare Krishna Prabhuji, Dandavat Pranam Prabhuji. Thank you for the wonderful class Prabhuji. ప్రణవానంద్ ప్రభు యొక్క కృపతో మీకు ఇట్లా లైవ్ గా మాట్లాడడం కానీ లైవ్ గా జూమ్ క్లాస్ వినడం కానీ మా అదృష్టం కలిగింది ప్రభుజీ. యాక్చువల్లీ ప్రభుజీ మీరు శ్రీకృష్ణ జన్మాష్టమి మనం ఎలా జరుపుకోవాలనేది చాలా చక్కగా కళ్ళకు అద్దినట్టుగా మన కళ్ళ ముందాట కనిపించేటట్టుగా మీరు సృష్టించారు ప్రభుజీ. సో యాక్చువల్లీ మై క్వశ్చన్ ఇస్ ప్రభుజీ, శ్రీకృష్ణ జన్మాష్టమి ఏదైతే జన్మాష్టమి రోజు మీరు అన్నారు సాధన భగవంతుని యొక్క నామము, భగవంతుని స్మరించడం అంటే భగవంతునికే కేటాయించడం ఇలా చెప్పారు. సో సేవ చేయటం అంటే భగవంతుని కొరకి సామగ్రిలు కానీ సమకూర్చడం కానీ భగవంతుని సేవ చేయటం కానీ సేవ ఇంపార్టెంట్ అంటారా, లేకపోతే మన సాధన విచ్ ఈస్ టు బి గివెన్ ద ప్రయారిటీ ఇన్ దిస్ జన్మాష్టమి ప్రభుజీ? దట్స్ మై క్వశ్చన్. రెండు, సాధన ఇంపార్టెంటే, సేవ ఇంపార్టెంటే. ఇప్పుడు జన్మాష్టమి రోజు కొంతమంది వేల మంది భక్తులు గుడికి వస్తారు. వాళ్ళందరికీ సేవ చేస్తే కృష్ణుడు మనల్ని మెచ్చుకోడా? ఏంటి సేవలో కూర్చున్నావు, ఒక 64 రౌండ్లు జపం చేయి, లేదంటే ఒక 4 పేజీలు 4 అధ్యాయాలు 10 అధ్యాయాలు భాగవతం చదువు. అంటే అది చేయడం కూడా ఇంపార్టెంటే. కాకపోతే మనకి సేవా భాగ్యం దొరికితే, సేవ యొక్క అవకాశం మనకు దొరికితే ఆ సేవకి మన సమయాన్ని కేటాయించాలి. ముఖ్యంగా ఆ సేవ యొక్క బాధ్యత పూర్తిగా మన మీద ఉన్నా, లేదంటే ఒక ప్రధానంగా మన మీద ఉన్నా కూడా ఆ సేవని మనం విస్మరించి నేను శ్రవణ కీర్తనాలు చేస్తాను, ఎక్స్ట్రా జపం చేస్తాను అంటే అది భక్తులు హర్షించరు. అలాగని పూర్తిగా సేవ అనుకుని చెప్పి మేము 16 రోజులు కూడా చేయని అవసరం లేదు అంటే అది కూడా తప్పు. మనకేమిటంటే సాధనకి సేవకి మధ్యలో మంచి బ్యాలెన్స్ ఉండాలి. సేవ మనం జనరల్గా మన యొక్క శరీరాన్ని వినియోగించి చేస్తూ ఉంటాం, ఫిజికల్ ప్రాక్టికల్ సేవ. మనసు ద్వారా కూడా చేయొచ్చు, మాటల ద్వారా కూడా చేయొచ్చు. కానీ జనరల్గా సేవ ఏమిటంటే ఇంద్రియాలను ఉపయోగించి చేస్తూ ఉంటారు సాధారణంగా. కానీ ఆ సేవ మనం సరైనటువంటి భావనతో చేయాలి అంటే మనం చక్కగా జపం చేయాలి, మనం శ్రవణం కూడా చేయాలి. అందుకే మనకి ప్రొపోజల్ వారు ఇచ్చినటువంటి ఈ ఫార్మాట్లో, ఈ ప్రోగ్రాంలో, మార్నింగ్ ప్రోగ్రామ్ స్పెషల్లీ మనకి పొద్దున్నే ఒక ఆరతి ఉంటుంది, తర్వాత 16 రౌండ్లు జపం చేస్తూ ఉంటాం, 1 గంటన్నర 2 గంటల పాటు. తర్వాత 1 గంట సేపు భాగవత శ్రవణం చేస్తూ ఉంటాం. ఇలా శ్రవణం కీర్తనం పొద్దున జరుగుతుంది. మన రోజు అలా ప్రారంభం అవుతుంది. ఆ తరువాత రోజంతా మీరు సేవ చేసుకోవచ్చు. అవునా? అంటే సాధన కొంత ఉండాలి. డైరెక్ట్గా శ్రవణ కీర్తనాలు చేయాలి, తర్వాత సేవ కూడా చేయాలి. ఆ కాంబినేషన్ ఇంపార్టెంట్. ఇది ముఖ్యమా అది ముఖ్యమా, ఇది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ కాదు, రెండూ కావాలి మనకి. ఈ కన్నా ఇంపార్టెంట్ రెండు ఉంటే బెటర్ కదా. అందుకే మన సేవ సాధన రెండు చేయగలగాలి, ఆ బ్యాలెన్స్ చేసుకోవాలి. కానీ కొంతమందికి జన్మాష్టమి రోజు ఎక్కువ సేవ ఉంటుంది, సో వాళ్ళు బేసిక్ సాధన 16 రౌండ్లు జపం, ఏదో 1 గంట సేపు భాగవత శ్రవణం చేసి రోజంతా సేవ చేస్తుంటారు. ఇంకొంతమంది ఏమిటంటే సేవ మరీ అంత ఎక్కువగా ఉండదు, కాస్త తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏంటి 32 రౌండ్లు చేయొచ్చు, 64 రౌండ్లు చేయొచ్చు, మీ శక్తి మేరకు. అంటే సాధన చేసినా సేవ చేసినా దాని యొక్క పరమార్థం ఏమిటంటే కృష్ణ చైతన్యంలో ఉండడం. ఆ కృష్ణ చైతన్యంలో మీరు ఎలా ఉండాలో ఇతర భక్తులు మనకు చెప్తారనమాట. ఆ భక్తుల ఆదేశం మేరకు, వారి యొక్క కోరిక మేరకు మనం మన సేవ సాధనలు చక్కగా చేయొచ్చు. ఓకే ప్రభు. Yes Prabhuji, thank you Prabhuji, wonderful answer I have got Prabhuji on this day. Thank you Prabhuji. హరే కృష్ణ. ఆదిలాబాద్ డివోటీస్ ముఖ్యంగా మార్నింగ్ భాగవతం క్లాస్ అయిపోగానే నెక్స్ట్ డే వరకు సర్వీస్ చేయాలి. చెప్పాను కదా చివరిలో, భక్తులు మనల నుంచి ఏం ఆశిస్తున్నారో వారి యొక్క ఎక్స్పెక్టేషన్ ప్రకారం మనం సేవ చేస్తే భగవంతుడు మనల్ని ఎక్కువగా అనుగ్రహిస్తాడు అనమాట. థ్యాంక్ యూ ప్రభు, ఊరికే అంటున్నాను నేను. హరే కృష్ణ. వైష్ణవి రాజేంద్ర ప్రభు. Thank you very much Prabhuji for your wonderful class Prabhuji. జన్మాష్టమి మూడు తీసుకొచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ Prabhuji. Prabhuji, నిన్న మీరు అన్నారు Prabhuji, ఒకటి ఎవరైతే కోపంలో ఉన్న వాళ్ళ మూడు ఎప్పుడైతే కోపంగా ఏదైనా ఎవరిని దూషించినప్పుడు వాటిని మనం పట్టించుకోకుండా ఉండాలి, కొద్దిసేపు సమయాన్ని, అంటే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ అని చెప్పారు Prabhuji.
సో ఏ విధంగా మనం ఉండగలగాలి ప్రభు ఆ టైం అంటే మనం ఇమీడియట్ గా రియాక్ట్ అవుతాం అంటే నా యొక్క అది ప్రభు ఇమీడియట్ గా రియాక్ట్ అయిపోతాం. సో అది అలా కాకుండా ఉండడానికి మీరు కొద్దిగా ఏదైనా చెప్తారు ప్రభు? ఇమీడియట్ టెంప్ట్ కాకుండా. కోపంగా ఉన్న వ్యక్తి జనరల్గా తాను అనుకున్న దానికన్నా ఎక్కువ మాట్లాడతాడు. తను మాట్లాడినటువంటి ప్రతి మాట తన మనసులో నుంచి వచ్చింది కాదు. ఆ మూమెంట్లో కొంచెం ఇంపల్సివ్ అయిపోయి కొంచెం కంట్రోల్ తప్పిపోయి అలా మాట్లాడతాడు. ఆ విషయాన్ని మనం ఎంపతి, ఒక సానుభూతి మనం ఆ విషయాన్ని గ్రహించాలి. ప్రస్తుతం ఇతని యొక్క పరిస్థితి ఎలా ఉంది, మానసిక పరిస్థితి ఎలా ఉంది, అందుకే తను ఏం మాట్లాడుతున్నాడో తాను తెలుసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు జ్వరం వచ్చినటువంటి వ్యక్తి, ఏదైనా జబ్బు చేసినటువంటి వ్యక్తి సాధారణ వ్యక్తిలాగా ప్రవర్తించగలడా? లేదు కదా. అంటే వారి శరీరానికి ఏదో ప్రాబ్లం జరిగింది, అందుకే వాళ్ళు సరిగ్గా ఫంక్షన్ అవ్వట్లేదు. వారి యొక్క కాలు సరిగ్గా ఫంక్షన్ అవ్వట్లేదు, ఎందుకంటే ఆ కాలుకి ఏదో దెబ్బ తగ్గింది. చెయ్యి సరిగ్గా ఫంక్షన్ అవ్వట్లేదు, ఎందుకంటే అక్కడ బెణికింది, అందుకే వాళ్ళు ఫంక్షన్ చేయట్లేదు. అలాగే మనసు కూడా అప్పుడప్పుడు ఫంక్షన్ చేయదు సరిగ్గా. ఎలా అయితే కాలు ఇరిగిన వ్యక్తినో చెయ్యి ఇరిగిన వ్యక్తినో మనం చూసి జాలి పడతామో, అదేవిధంగా మనసు విరిగినటువంటి వ్యక్తిని కూడా చూసి జాలి పడాలి. అలా మనసు కొంచెం బాగా లేనప్పుడు, ఏదో యాంగ్జైటీలో ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం అంటే పరుషంగా మాట్లాడవచ్చు. దాన్ని చూసి మనం అలా ఇంపల్సివ్గా మాట్లాడామనుకోండి, అప్పుడు రిలేషన్షిప్ కట్ అవుతుంది. కాస్త సహనం, కాస్త సానుభూతి చూపించాలి, ఎంపతి సింపతి చూపించాలి. అప్పుడు కాస్త వాళ్ళు తగ్గినప్పుడు మనం వెళ్ళి మాట్లాడవచ్చు, వాళ్ళు కొంచెం చల్లబడాలి. ఓకే ప్రభు. ఆ కంట్రోల్ మనకు ఎలా వస్తుంది అంటే మనం సానుభూతి చూపించాలి. ఇంకా ఇంకా టిప్స్ కావాలి, వేరే టిప్స్ కావాలంటే కొంతమంది అంటారు నెంబర్ లెక్క పెట్టుకుని 1 2 3 4 లెక్క పెట్టుకుని అంటారు. మనం ఏమంటామంటే కోపం వచ్చిన ప్రతిసారి ఒక 4 సార్లు హరే కృష్ణ మంత్రాన్ని జపించండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే. కోపం ఆటోమేటిక్గా చల్లబడుతుంది అనమాట. లేదంటే మీ మనసుని ఇంకెక్కడైనా మళ్ళించండి. తర్వాత థ్యాంక్ యూ ప్రభు. వైష్ణవి, ఏదైనా శ్లోకం చెప్తావా? చెప్పమ్మా. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। भजामि राधारविन्द नेत्रं स्मरामि राधा मधुर स्मृतस्य वदामि राधा करुणाभरात्रं ततो मन्यस्य गतिर्न कापि। థ్యాంక్ యూ, వెరీ నైస్. హరే కృష్ణ ప్రభుజీ, ఈరోజు మా తమ్ముడి బర్త్డే, మీరు బ్లెస్సింగ్స్ ఇస్తే. నిఖిత్ కృష్ణ ప్రభు. నిఖిత్ కృష్ణ ప్రభు. కృష్ణుడి బర్త్డే రేపు, నీ బర్త్డే ఈరోజు. వెరీ గుడ్, హ్యాపీ బర్త్డే. మనందరం హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు మనం భక్తి చేయడానికి రిలీజియన్ తో కానీ దేంతో కూడా సంబంధం లేదన్న దాని నుంచి ఈరోజు టైమ్స్, సిచ్యువేషన్, సర్కమ్స్టాన్సెస్ తో కూడా పని లేదని ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ తీసుకొని చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మేము ఇదే మూడ్ లో కృష్ణాష్టమి జరుపుకొని ఇంకా భక్తిలో ముందుకు మా అందరినీ బ్లెస్ చేయండి ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. తర్వాత తులసి వ్రజకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండక్ ప్రణాం ప్రభుజీ. చాలా చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ క్లాస్. నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. నిజంగా మీరు చెప్తుంటే అసలు కళ్ళకి చెవులకి చాలా పండగలా ఉంది ప్రభుజీ. నిజంగా అంటే నేను అనుకుంటున్నాను ఏంటంటే ప్రతిసారి భగవంతుడి యొక్క శ్రవణం చేయాలి, నిరంతరం శ్రద్ధగా భగవంతుడి యొక్క నామాన్ని జపించాలి నిరంతరం అని అనుకుంటున్నాను ప్రభుజీ. మీ యొక్క ఆశీర్వాదం ఇవ్వండి ప్రభుజీ. ఎప్పుడు భగవంతుడి యొక్క లీలను వింటూ స్మరణ చేస్తూ ఉండాలి, భగవంతుడి నామాన్ని శ్రద్ధగా జపించాలి. గురువు గారి యొక్క బ్లెస్సింగ్స్ తో మీ యొక్క బ్లెస్సింగ్స్, ఇంకా ప్రణవానంద ప్రభుజీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి ప్రభుజీ. నాకు భగవంతుడి యొక్క భక్తి చేయాలి అనేసి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ప్రభుజీ. ప్రేయర్స్
మాతాజీ వెంకట బ్లెస్సింగ్స్ ఇచ్చే జ్యోతిర్మయి మాతాజీ. సారీ ప్రభుజీ, యు ఆర్ సేయింగ్ సంథింగ్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం ప్రభు. వన్ లాస్ట్ క్వశ్చన్ ప్రభు, ఇట్స్ ఆల్మోస్ట్ 9 o'clock. ఓకే ఓకే ప్రభు. ఆల్రెడీ సంగీత మాతాజీ చెప్పినారు నేను అడగాల్సినవి. నాకు బాగా అర్థమైంది ప్రభుజీ. మధులిక మాతాజీ కూడా కొన్ని డౌట్స్ అడిగినారు, నేను అవి అడగాలనుకున్నాను. తనకి చెప్పినారు మీరు. అలాగే ప్రభుజీ, అభిషేకం ఎన్ని గంటలకు చేసుకోవాలా ప్రభుజీ రేపు? హరే కృష్ణ. జనరల్ గా నైట్ చేస్తారు మాతాజీ, కానీ ఓకే. పొద్దున కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. జనరల్ గా రాత్రిపూట ఇది 9:30కి 10కి 10:30కి అలా చేస్తూ ఉంటారు. జస్ట్ బిఫోర్ మహాఆరతి, అర్ధరాత్రి 12 గంటలకు మహాఆరతి జరుగుతుంది. దాని ముందు అభిషేకం ఒక గంట ముందు మీకు ఎంతసేపు ఎంత ఎలాబరేట్ గా చేయాలనుకుంటారో ఆ రకంగా మనం ముందు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. మీరు గంట సేపు అభిషేకం అయితే మీరు 11కి స్టార్ట్ చేయండి. 2 గంటల అభిషేకం అయితే ఇలా మేము అలా చేస్తుంటాం టెంపుల్లో. ఇంట్లో ఓకే అంత ప్రభు. పెద్ద మరి అంటే స్టాండర్డ్స్ కొంచెం తక్కువ ఉంటాయి. మీరు రాత్రి 9 చేసుకోవచ్చు, మీ వీలుని బట్టి ఎప్పుడైనా ఓకే చేయొచ్చు. ప్రభుజీ. 12 తర్వాత మనము పంచామృతం తీసుకోవచ్చా ప్రభుజీ? భగవంతుని అభిషేకం తీసుకోవచ్చు. 5 లోపల మధ్యాహ్నం తీసుకొని నైట్ అదే ప్రభుజీ, నైట్ 12 నిర్జలంగా ఉన్న తర్వాత 12 తర్వాత మనము అభిషేకం భగవంతుని ప్రసాదం అదే పంచామృతం తీసుకోవచ్చు కదా ప్రభు. తీసుకున్న తర్వాత మళ్ళా మరుసటి రోజు శ్రీల ప్రభుపాదుల వారి ఆవిర్భావం కాదు ప్రభుజీ, 5 లోపలనే మనము మళ్ళా పంచామృతం తీసుకోవచ్చా ప్రభుజీ? 12 తర్వాత తీసుకున్నాక మళ్ళా తీసుకోవచ్చు. మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉంటారు, తీసుకోవచ్చా? వరకు అంటే అర్ధరాత్రి పూట మీరు ఫాస్ట్ బ్రేకింగ్ చేస్తారు. 12-12:30 ఆ టైంకి బ్రేకింగ్ చేస్తారు. ఆ తర్వాత పడుకుంటారు కదా, మళ్ళీ లేస్తారు, మళ్ళీ 12 వరకు ఫాస్టింగ్ అనమాట. 12 వరకు ఫాస్టింగ్ ప్రభుజీ. ఉండగలిగితే ఉండగలిగితే నిర్జలు ఉండండి, లేదంటే ప్రభుపాద ఆవిర్భావ రోజు కూడా రోజు కూడా మీరు ఏదైనా నాన్ గ్రెయిన్ ప్రసాదం తీసుకోవచ్చు ఉండకపోతే, మీ ఆరోగ్యం సహకరించకపోతే. సరే ప్రభు. హరే కృష్ణ ప్రభు. రాత్రి చాలా 12:30 బాగా అర్థమైంది ప్రభు. రాత్రి ఓకే, 12:30కి పంచామృతమే తీసుకోవాల్సిన అవసరం లేదు మాతాజీ, ప్రసాదం కూడా తీసుకోవచ్చు. 12 తర్వాత ఫుల్ తీసుకోండి మీరు. ఏకాదశి ప్రసాదం తీసుకోవచ్చా ప్రభుజీ? అదే fruits కట్ చేసుకోవచ్చు. ఏకాదశి ప్రసాదం తీసుకొని రాత్రి పూట కృష్ణుడి ఉత్సవం అయిపోయినాక అప్పుడు పడుకోండి. మళ్ళీ ప్రొద్దున పూట మధ్యాహ్నం వరకు ఉపవాసం చేసి మళ్ళీ ప్రసాదం తీసుకోండి. ఉత్తి 5 లోపల నీళ్లు పంచామృతం తాగేస్తే 5 లోపల నీళ్లు తాగేస్తే 5 తర్వాత నుంచి 12 వరకు ఉండొచ్చు కదా ప్రభుజీ నిర్జలంగా. అంతే. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. మళ్ళీ మీ టైం ఇచ్చారు. కృష్ణాష్టమి ముందు భక్తులందరికీ ఒక చక్కటి ఇన్స్పిరేషన్ మీరు వచ్చినందువల్ల కలుగుతుంది అని మేము భావిస్తున్నాము. మీకు కూడా వెరీ హ్యాపీ జన్మాష్టమి. భక్తులందరికీ కూడా మంచిగా భగవంతుడి యొక్క కృప, శ్రీ రాధా బృందావన్ బిహారీ యొక్క కృప ఉండాలి అని మీరు కూడా మా తరపు నుంచి ప్రార్థన చేయండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. Doing an amazing service, very inspiring to see you inspiring so many devotees. నాకు తెలుగు అంత సరిగ్గా ఉండదు, ఏదో కాస్త కూస్తో మనసులో ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేట్ చేసుకుంటే ఏదో కాస్త మాట్లాడాను, తప్పులు ఉంటే క్షమించాలి. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ఓవరాల్ కాన్షియస్నెస్ బీయింగ్ స్ప్రెడ్ త్రూ దిస్ ఫోరమ్స్. థ్యాంక్ యూ ప్రణవానంద్ ప్రభు, డూయింగ్ అన్ అమేజింగ్ సేవ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. నేను 2-3 అనౌన్స్మెంట్స్ చేసి ఫినిష్ చేస్తాను ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. Sure. థ్యాంక్ యూ. Thank you. హరే కృష్ణ. హరే కృష్ణ. భక్తులందరికీ ఈరోజు సాయంకాలం పూట క్లాస్ ఉంటుంది, గమనించుకోండి ఒక్కసారి. సాయంత్రం మనకి 7:30కి సాయంత్రం పూట క్లాస్, లాస్ట్ పార్ట్ ఆఫ్ గర్గ సంహిత ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ఈ రోజు అవ్వలేదు అని అంటే ఇంకొక పార్ట్ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూద్దాం ఎంతవరకు మనం గర్గ సంహిత చెప్పుకోవచ్చు అని. తర్వాత ఇంకో విషయం ఏంటి అంటే, రేపు మార్నింగ్ పూట మనకి 7 o'clockకి శ్రీకృష్ణ జన్మాష్టమి స్పెషల్ క్లాస్ ఉంటుంది. శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య లీలా స్మరణ రేపటి రోజున మనం చేసుకుంటాం మార్నింగ్ పూట 7:30కి. దాంట్లో చక్కగా మీరందరూ జాయిన్ అవ్వండి.
రేపు జన్మాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి. మనం సంవత్సరం మొత్తం కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాన్ని చేసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉంటాం. అందరు భక్తులకు కూడా గౌరాంగ దర్శన్ ప్రభు ఇందాక ఎంత బాగా మనము మన కాన్షియస్నెస్ ఎలా ఉండాలి శ్రీకృష్ణ జన్మాష్టమికి అని చక్కగా వివరించారు. మీరందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఏదైతే రేపు ఉత్సవం చేస్తున్నారో, మనకి ఉత్సవం అంటే ఏమిటి అనంటే, మన పెద్దలు మనకిచ్చిన ఆదేశమే మనకి ఉత్సవం. ఒక్కొక్కళ్ళకి అది సేవ రూపంలో ఉండొచ్చు, ఒక్కొక్కళ్ళకి అది సాధన రూపంలో ఉండొచ్చు, ఒక్కొక్కళ్ళకి అది ఆరాధన రూపంలో ఉండొచ్చు. కానీ మా చిన్న మనవి, ప్రతి ఒక్క డివోటీ రేపు టెంపుల్ దగ్గరికి వెళ్ళి సర్వీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. చక్కగా ఇంట్లో జన్మాష్టమి చేసుకోండి. హడిబడి అవ్వకుండా ఈ రోజు నుంచే అన్ని సామాన్లు తెచ్చుకొని కంగారు లేకుండా మీ దగ్గర ఉంచుకున్నారనుకోండి, రేపొద్దున సునాయాసంగా మీరు జన్మాష్టమి చేసుకోవచ్చు. కొంతమంది భక్తులు అడుగుతున్నారు, ప్రభుజీ సాయంత్రం చేసుకోవచ్చా, అభిషేకం ప్రొద్దున పూట చేసుకోవచ్చా అంటే, ఇంట్లో మీకు ఎప్పుడు వీలున్నప్పుడు అప్పుడు చేసుకోండి. మీ దగ్గర ఒక ఇస్కాన్ సెంటర్ ఉంది, అక్కడ చాలా వైభవంగా జన్మాష్టమి చేస్తారంటే, రాత్రిపూట అభిషేకాన్ని సేవించడానికి వెళ్ళండి అక్కడికి. ఎందుకంటే మీరు ఎంత ప్రయత్నం చేసినా ఆలయంలా చేసుకోలేం కదండి ఇంటికి. కాబట్టి ప్రయత్నం చేయండి టెంపుల్కి వెళ్ళి అక్కడ సర్వీస్ చేసి అక్కడ అటెండ్ అవ్వడానికి. లేదు ప్రభుజీ మా దగ్గర టెంపుల్ లేదు, మేము వెళ్ళే వీలు లేదు అని అంటే, ఇంట్లోనే వైభవంగా జన్మాష్టమి చేసుకోండి. ఉపవాసం వెనకాల ఉన్నంత దృష్టి వాటిపైన పెట్టినంత పూజ పైన కూడా పెట్టండి, ఆరాధన పైన కూడా పెట్టండి, సేవ పైన కూడా పెట్టండి. కొంతమంది డివోటీస్ ఒక ప్రశ్న అడిగారు, ప్రభుజీ మరి మీరు ఈ సేవ ఇచ్చారు, ఆ సేవ ఇచ్చారు, మరి మాకు ఉపవాసం చేస్తూ ఈ సేవ చేయగలమా అని అంటే, ప్రసాదం తినండి కడుపు నిండా, ఏం పర్వాలేదు, కానీ సేవ మాత్రం ముఖ్యం. సర్వీస్ బ్రహ్మాండంగా జరగాలి. ముఖ్యంగా మన డివోటీస్ ఎవరైతే ఆదిలాబాద్లో సేవ చేస్తున్నారో వాళ్ళందరికీ చెప్పే విషయం ఏమిటి అని అంటే, ఎంతో మంది వేలాది మంది కృష్ణుడి యొక్క దర్శనం చేసుకోవడానికి రేపు వస్తారు. వాళ్ళందరికీ కృష్ణ భక్తిని అందించే మూడ్లో మీరందరూ ఉండండి. అదే కృష్ణాష్టమికి కృష్ణుడికి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్, మీరందరూ చేసే గిఫ్ట్ అనమాట. కాబట్టి అందరూ ఆదిలాబాద్ భక్తజనం అంతా కూడా చక్కగా సర్వీస్ చేయండి భగవంతుడికి. మిగతా డివోటీస్ మీ సెంటర్లలో తప్పకుండా సర్వీస్ చేయండి. ఆ సేవ కొత్త వాళ్ళకి కృష్ణ భక్తి, కృష్ణ అనుభవాన్ని ఇచ్చే ఒక సర్వీస్ ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైనది, చాలా ప్రీతికరమైనది శ్రీకృష్ణ భగవానుడికి. చాలా సంతోషం. మీ అందరూ కూడా మంచిగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క కృపా కటాక్షాలకు పాత్రులవ్వాలి అని మేము మా తరపు నుంచి శ్రీ శ్రీ రాధా గోపీనాథ్ జీకి ప్రార్థన చేస్తాం. రేపు ప్రొద్దున మళ్ళీ 7 గంటలకి మనం కలుసుకొని, రేపు 7 o'clock ఓకేనా, లేదా ఇంకా రేపు 7 ఐ థింక్ 7 o'clock to 8 o'clock జస్ట్ 1 hour మనం క్లాస్ చెప్పుకుందాం. దాని తర్వాత మళ్ళీ మీ జన్మాష్టమి కార్యక్రమాలలో, ప్రోగ్రామ్స్లలో మీరు బిజీ అవుదురు కానీ. సో రేపు 7 to 8 జస్ట్ 1 hour మనం శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్య లీలా స్మరణ చేసుకొని, మనం 8 o'clockకి రాధా గోపీనాథుల వారి యొక్క దర్శనం చేసుకొని మనం పూర్తి చేసేసుకుందాం మన యొక్క జన్మాష్టమి ఉత్సవాన్ని. చాలా సంతోషం. మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి హార్దిక శుభాకాంక్షలు. చక్కగా సేవ చేసుకుంటూ, చక్కగా సాధన చేసుకుంటూ, చక్కగా భక్తులు కృష్ణ దర్శనం చేసుకుంటూ, కృష్ణ నామాన్ని జపం చేసుకుంటూ, కృష్ణుడి యొక్క లీలలు వింటూ మీ అందరి యొక్క జన్మాష్టమి చాలా మంచిగా జరగాలి అని ప్రార్థన చేస్తున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీకృష్ణ భగవానికి, శ్రీకృష్ణ జన్మాష్టమి మహామహోత్సవకి, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి, జగద్గురు శ్రీల ప్రభుపాదకి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మళ్ళీ ఈరోజు సాయంత్రం 7:30కి కలుసుకుందాం. మళ్ళీ రేపు ప్రొద్దున 7 గంటలకు కలుసుకుందాం. శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య లీలా స్మరణ చేసుకుందాం. హరే కృష్ణ.
జయ